ఒక అధికారమును కనుగొనుట మరియు అనుసరించుటలో మన జీవితంలోని ఎంత సమయం గడుపుతామో మీరెప్పుడైనా గుర్తించారా? ఆధునిక యుగములో ఇది వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఇది నిజం. మన కార్లు పాడైపోయినప్పుడు వాటిని బాగుచేయు వారి కొరకు వెదుకుతాము. మనము రోగగ్రస్తులమైనప్పుడు వైద్య నిపుణుల కొరకు అన్వేషిస్తాము. ఇంచుమించు జీవితం యొక్క ప్రతి కోణములో మనము జ్ఞానవంతులమైనట్లయితే అధికారములను కనుగొని వారి మాటలు జాగ్రత్తగా విని ఎంతో కొంతవరకు వారిని అనుసరించాలని ఆశిస్తాము. ఇలాంటిదే క్రైస్తవ వేదాంత శాస్త్రములో కూడా జరుగుతుంది. మనము జ్ఞానులమైనట్లయితే వేదాంత శాస్త్రంలోని అధికారముల మాటను వింటాము. మనలను సరైన మార్గంలో నడిపించుటకు మార్గదర్శిగా ఉండు వారి కొరకు వెదకుచు వారి మాటలను జాగ్రత్తగా వింటాము. ఇప్పుడు ఆరంభములో క్రైస్తవ వేదాంత శాస్త్రములో అధికారమును గుర్చిన ప్రశ్న చాలా సులువైన విషయముగా అగుపిస్తుంది. శతాబ్దముల తరబడి క్రైస్తవులు వేదాంత శాస్త్రములో మార్గదర్శకము కొరకు అన్వేషించగా కొన్ని అతి ప్రాముఖ్యమైన అభ్యాసిక సమస్యలు తలెత్తుటను వారు గమనించారు. క్రైస్తవ వేదాంత శాస్త్రములో మనకు ఎటువంటి అధికారము కావాలి? అది మనకు ఎక్కడ లభ్యమవుతుంది? మీ వేదాంత శాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమములోని ఈ 4వ పాఠమునకు వేదాంత శాస్త్రములోని అధికారము అని పేరు పెట్టాము. ఎందుకంటే మన వేదాంత శాస్త్రమును నిర్మించుచుండగా అధికారమును కనుగొని అనుసరించుటలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలను ఇక్కడ చూడబోతున్నాము. సంఘ చరిత్రలోని 3 వేర్వేరు కాలములలో క్రైస్తవులు ఈ విషయములతో ఎలా వ్యవహరించారు అను విషయం మీద దృష్టి పెడదాము. మొదటిగా మధ్యకాలిక రోమన్ కాథలిక్ సంఘములో వేదాంత శాస్త్ర అధికారమును గూర్చిన దృక్పథములను క్రోడీకరించుదాము. రెండవదిగా ఆదిమ ప్రొటెస్టెంట్లు వేదాంత శాస్త్ర అధికారమును ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాము. మరియు మూడవదిగా నేటికాల ప్రొటెస్టెంట్లు ఈ విషయములతో ఎలా వ్యవహరించాలో మనము చూద్దాము. వేదాంత శాస్త్రంలోని అధికారమును గూర్చి మధ్యకాలిక రోమన్ కాథలిక్ సంఘం యొక్క అభిప్రాయముతో మొదట ఆరంభించుదాము. ఈ పాఠములలో మనము ముఖ్యముగా పునరుద్ధరణ లేక ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. కానీ ప్రొటెస్టెంట్ దృక్పథాలకు నేపథ్యముగా మధ్యకాలిక రోమన్ కాథలిక్ వాదముతో ఆరంభించుట ఉపయోగకరంగా ఉంటుంది. మనము ముందు చూడబోతున్నట్టు వేదాంత శాస్త్రంలోని అధికారమును గూర్చి పునరుద్ధరణ అభిప్రాయము మధ్యకాలిక సంఘములో జరిగిన తప్పిదములకు ప్రతిస్పందనగా అభివృద్ధి చెందినది. మనము మధ్యకాలిక సంఘమును గూర్చి అన్వేషించుచుండగా 2 విషయములను చూస్తాము. మొదట బైబిల్ అధికారమును గూర్చి మధ్యకాలిక సిద్ధాంతము, మరియు రెండవది దానికి పరిణామముగా సంఘ అధికారమును గూర్చిన దృక్పథము. మొదటిగా మధ్యకాలిక రోమన్ కాథలిక్ సంఘములో లేఖనము యొక్క అధికారమును చూద్దాము. పునరుద్ధరణకు ముందు సంఘములోని పలువురు వ్యక్తులు మరియు క్రమములు లేఖనములతో వేర్వేరు విధములుగా వ్యవహరించారు. అయినను కనీసం సిద్ధాంతపరంగానైనా మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలలో అనేక మంది లేఖనముల యొక్క అధికారమును నమ్మారు. అయితే ఆచరణాత్మకముగా మాత్రం లేఖనము యొక్క అధికారం పట్ల సమర్పణ కలిగి వ్యవహరించుటకు అసాధ్యమయ్యే రీతిలో మధ్యకాలిక సంఘము బైబిల్తో వ్యవహరించింది. ఈ సమస్యను గురించి పరిశోధించుచుండగా మనము 3 విషయములను చూస్తాము. మొదటిగా మధ్యకాలిక కాలములో బైబిల్ ప్రేరణను గూర్చి తీవ్రమైన అభిప్రాయము, రెండవదిగా లేఖన అర్థమును గూర్చి అనేక అభిప్రాయములు, మరియు మూడవదిగా బైబిలులోని అస్పష్టతలను గూర్చి అతిశయోక్తికరమైన వాదనలు. లేఖనం యొక్క ప్రేరణను గూర్చి మధ్యకాలిక దృక్పథమును గూర్చి మొదట చూద్దాము. చాలా వరకు మధ్యకాలిక కాథలిక్ వేదాంత శాస్త్రవేత్తలు బైబిల్ పూర్తిగా దేవుని ద్వారా ప్రేరేపించబడినదని మరియు అది మానవ పరికరముల ద్వారా మన మధ్యకు వచ్చిందని ఉద్ఘాటించారు. అయితే దురదృష్టవశాత్తు సంఘ చరిత్ర యొక్క ఈ కాలములో ప్రేరణను అర్థము చేసుకున్నటలో అనేక మంది వేదాంత శాస్త్రవేత్తలు తీవ్రమైన స్థాయిలోకి వెళ్లారు. వారు లేఖనముల యొక్క దైవిక మూలములను ఎంతగా వక్కానించారంటే లేఖనముల యొక్క మానవ మరియు చారిత్రక మూలములను వారు ఉపేక్షించారు. మధ్యకాలములో బైబిల్ యొక్క దైవిక మూలముల మీద మితిమీరిన ఉద్ఘాటనకు అనేక కారణములు ఉన్నాయి. ఉదాహరణకు మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు నియోప్లాటో వాదము మరియు అరిస్టాటిల్ వాదము వంటి గ్రీకు తత్వవాదుల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. మరియు ఈ తత్వములు క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క విభాగములు మరియు ప్రాధాన్యతలను అనేక విధాలుగా శాసించాయి. ఈ తత్వములు తాత్కాలిక మరియు చారిత్రక వాస్తవాల కంటే ఎక్కువగా నిత్య వాస్తవములకు విలువనిచ్చాయి. కాబట్టి లేఖనముల యొక్క పరలోక మూలములు
చారిత్రక మరియు మానవ మూలముల కంటే దాని స్వభావమునకు ప్రాముఖ్యమైనవని క్రైస్తవ వేదాంత శాస్త్రవేత్తలు ఆలోచించుట ఆరంభించారు. దీనిని మించి మధ్యకాలిక బైబిల్ పండితులకు బైబిల్ దినముల యొక్క పురాతన చరిత్ర తెలియదు. కాబట్టి బైబిల్ యొక్క చారిత్రక సందర్భములను వారు ఆచరణాత్మకముగా ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి వారికి తెలిసిన దానిని వారు వక్కానించారు. అనగా అది పరలోకమందు నిత్యదేవుడు బయలుపరిచిన ఎనలేని సత్యములు బైబిల్లో ఉన్నవి మరియు వారు చాలా వరకు ఇతర విషయములకు తక్కువ ప్రాధాన్యతనిచ్చారు. బైబిల్ యొక్క దైవిక మూలముల మీద మధ్యకాలిక సంఘము చూపిన ఉద్ఘాటన లేఖనము యొక్క అర్థమును గూర్చి కూడా దురదృష్టకరమైన నమ్మకమునకు దారితీసింది. లేఖనము యొక్క పరలోక మూలముల కారణంగా బైబిలు ఇతర పుస్తకములు తెలియజేసిన విధముగా అర్థమును తెలియపరచలేదను ఒక ప్రచలిత ఊహాగానమునకు దారితీసింది. కానీ దేవుడు వాటిని ప్రేరేపించాడు కాబట్టి లేఖనములు అనేక అర్థములతో ఉప్పొంగాయి. లేఖన భాగములకు అనేక అర్థములు కలవు అనేది బైబిల్ ప్రేరణకు ఒక రుజువు అని నమ్మిన అగస్టిన్ను అనేక మంది మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు అనుసరించారు. ఆన్ క్రిస్టియన్ డాక్ట్రిన్ యొక్క 3వ పుస్తకములో అగస్టిన్ దీనిని వ్రాసిన విధానమును చూడండి. లేఖనం యొక్క అవే పదములకు 2 లేక ఎక్కువ అనువాదములను ఉపయోగించినప్పుడు రచయిత వ్రాసిన అర్థము కనుగొనబడకపోయినప్పటికీ అపాయమేమీ లేదు. ఎందుకంటే అవే పదములు పలు విధములుగా అర్థము చేసుకొనబడుట కంటే ఎక్కువగా పరిశుద్ధమైన లేఖనముల విషయములో దేవుడు మరింత ఉదారమైన మరియు మరింత ఫలవంతమైన ఏ ఏర్పాటును చేయగలడు? అనేక విధాలుగా లేఖనములను గూర్చి అగస్టిన్ కలిగి ఉన్న ఉన్నత అభిప్రాయమును మనము మెచ్చుకోవచ్చు. బైబిలు ఒక సాధారణమైన పుస్తకము కాదు మరియు అది దేవుని ద్వారా ప్రేరేపింపబడినది అని దాని యొక్క అసాధారణమైన గుణములు తెలియజేస్తాయి. బైబిల్లోని అనేక విషయాలు దేవుని యొక్క అసాధారణమైన నడిపింపు ఆధారముగానే వివరించబడగలవని మనము అంగీకరిస్తాము. కానీ అగస్టిన్ యొక్క దృక్పథము దీనిని మించినదిగా ఉన్నది. దైవిక ప్రేరేపణ వలన బైబిలులోని అనేక వాక్య భాగములు పలు అర్థములను పొందుకున్నాయని అతడు నమ్మాడు. బైబిల్ యొక్క మానవ రచయితలు మనకు తెలియజేయదలిచిన ఆలోచనల మీద దృష్టి పెట్టకుండా దేవుడు యోచించిన అనేక అర్థముల మీద మన దృష్టిని ఉంచాలని అగస్టిన్ నమ్మాడు. ఆయన అభిప్రాయములను మరియు అనుసంధాన అభిప్రాయములను మనము సాంప్రదాయిక బహుసంయోజకము అని పిలుద్దాము. అనగా బైబిల్ వాక్య భాగములు దేవుని వద్ద నుండి వచ్చుచున్నవి కాబట్టి వాటిలో అనేక స్థాయిలు కలిగిన అర్థము లేక విలువ ఉన్నది. ఈ సాంప్రదాయక బహుసంయోజకం యొక్క అత్యంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తీకరణ జాన్ కాసియస్ ప్రవేశపెట్టిన క్వాడ్రిగా అని పిలువబడిన అనువాద పద్ధతి కావచ్చు. ఈ పద్ధతి ప్రకారం ప్రతి లేఖన భాగముకు కూడా 4 వేర్వేరు భావములు ఉన్నట్లు చూడాలి. మొదటిది అక్షరార్థ భావము, అనగా లేఖన భాగం యొక్క సామాన్య లేక సూటైన అనువాదము. రెండవది దృష్టాంత భావం అనేది సైద్ధాంతిక సత్యము కొరకు లేఖన భాగములను ఉపమాలంకారములుగా అనువదించింది. మూడవది రూపక లేక నైతిక భావము అనేది క్రైస్తవ స్వభావమునకు నైతిక మార్గదర్శకాలను ఇచ్చింది. మరియు నాలుగవది సాదృశ్య భావము అనేది కడవరి దినములలో దేవుని వాగ్దానములు నెరవేర్చబడు భవిష్యత్తు పరిపూర్ణతను గూర్చి మాట్లాడు విధముగా లేఖన భాగములను అనువదించింది. క్వాడ్రిగా యొక్క వివరములు మరియు సాంప్రదాయిక బహుసంయోజకములోని ఇతర వ్యక్తీకరణములు మన ఉద్దేశముల కొరకు అంతగా ప్రాముఖ్యమైనవి కావు మరియు అనేక మంది రచయితలు వీటిని ఇతర స్థలములలో వివరించారు. పునరుద్ధరణ సమయమునకు చాలా వరకు బైబిల్ భాగముల యొక్క అర్థములు నేడు మనము సామాన్య లేక సాధారణ అర్థమని పిలుచుకునే దానికి మించిపోయాయని కేథలిక్ వేదాంత శాస్త్రవేత్తలు నమ్మారనే అవగాహన మాత్రమే ఇక్కడ మనకు అవసరమై ఉన్నది. మరియు ముఖ్యముగా ఈ అదనపు అర్థములు బైబిల్ రచయితలు తెలియజేయగోరిన అర్థము మీద ఆధారపడి ఉండలేదని వారు నమ్మినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి లేఖన భాగం యొక్క అక్షరార్థ లేక సామాన్య అర్థము గంభీరమైన వేదాంత శాస్త్ర విశ్లేషణకు సరిపోదని చాలాసార్లు పరిగణించబడుతుంది. బదులుగా వేదాంత శాస్త్రవేత్తలు లోతైన దాగియున్న అర్థములకు విలువనిచ్చుటకు ప్రోత్సహించబడిరి, ఎందుకంటే అవి దేవుని మనస్సు యొక్క లోతులను సంగమునకు బయలుపరిచాయి. లేఖనం యొక్క ప్రేరణ మరియు అర్థము మీద మధ్యకాలిక అవగాహన బైబిల్ యొక్క మరొక గుణము మీద
మితిమీరిన ఉద్ఘాటనను ఉంచుటకు దారితీసింది. దాని అస్పష్టత, విశేషమైన అసాధారణ మెలకువలు ఇవ్వబడిన వారికి మినహా బైబిల్ అత్యంత అస్పష్టమైన పుస్తకముగా పరిగణింపబడింది. పునరుద్ధరణకు ముందు నివసించిన సగటు క్రైస్తవునికి బైబిలులోని విషయములు అస్పష్టముగా కనిపించాయి అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. మొదటి స్థానంలో బైబిల్లో ఆ రోజుల్లో ఎంత తక్కువగా ఉండేవంటే ఇంచుమించు ఎవరికీ అందుబాటులో ఉండేవి కావు. అంతేగాక లేఖనము మరియు వేదాంత శాస్త్రమునకు ఆ దినములలో లాటిన్ ప్రాథమిక భాషగా ఉండేది మరియు దానిని పూర్తిగా ఉపయోగించుటకు ఉన్నత చదువులు చదువుకున్న వారు మినహా ఎవరికీ లాటిన్ అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ కాలములో ఒక సగటు క్రైస్తవునికి బైబిలు ఒక మూయబడిన పుస్తకము అనుటను మనము అర్థము చేసుకోవచ్చు. కానీ బైబిల్ చదువుటకు సామర్థ్యము మరియు అవకాశము ఉన్నవారికి కూడా లేఖనములు అస్పష్టంగా అనిపించేవి. ఒక సామాన్య ఊహకు దాగియున్న అనేక పొరలు కలిగిన అర్థమును దేవుడు లేఖనములకు ఇచ్చాడు. ఒకరు మూయబడిన ఖజానా కలిగిన ఒక పెట్టె యొక్క చిత్రమును మీకు చూపించి దాని లోపల ఏముందో చెప్పమని మిమ్మును అడిగిన సందర్భమును ఊహించుకోండి. అవును, ఆ ఖజానా దాగి ఉన్నది కాబట్టి పెట్టె లోపల ఏమున్నదో కనుగొనట అసాధ్యమవుతుంది. మధ్యకాలిక సంఘంలో బైబిల్ పరిస్థితి కూడా ఇలాంటిదే. పునరుద్ధరణ నాటికి బైబిల్ యొక్క అస్పష్టతను గూర్చిన నమ్మకము వేదాంత శాస్త్ర అభివృద్ధి మీద బైబిల్ ఆచరణాత్మక లేక నిజమైన అధికారమును కలిగి ఉండుటను అసాధ్యము చేసింది. స్పష్టముగా బైబిల్ అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రమునకు దేవుడు ప్రేరేపించిన ఒక ఖజానా పెట్టెగా మాత్రమే మిగిలిపోయింది. కానీ అన్ని ఆచరణాత్మక ఉద్దేశముల కొరకు బైబిల్ మూయబడినది. అది ఎంత అస్పష్టముగా ఉండేదంటే అది వేదాంత శాస్త్రవేత్తలను వారి అన్వేషణలలో నడిపించగలిగేది కాదు. లేఖనము యొక్క అధికారమును గూర్చి మధ్యకాలిక అభిప్రాయమును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మన రెండవ విషయమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మధ్యకాలిక సంఘములో సంఘ వేదాంత శాస్త్రము యొక్క అధికారము. సంఘ అధికారమును గూర్చిన మధ్యకాలిక అభిప్రాయము మధ్యకాలిక లేఖన సిద్ధాంతము లేవనెత్తిన సమస్యలకు విరుగుడుగా అభివృద్ధి చేయబడింది. బైబిలు అస్పష్టమైనదిగా పరిగణించబడినది కాబట్టి అది వేదాంత శాస్త్రము మీద అధికారము కలిగినదిగా పనిచేయలేకపోయింది. ఇందుకు ఫలితముగా సంఘ అధికారము వేదాంత శాస్త్రములో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించుట ఆరంభమైంది. ఈ సంఘ అధికారం యొక్క ప్రత్యేక పాత్రను అర్థము చేసుకొనుటకు మనము రెండు దిశలను చూద్దాము. మొదటిగా తమకు ముందు కాలములో సంఘం యొక్క అధికారమును గూర్చి మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు ఎలా అర్థము చేసుకున్నారు, మరియు రెండవదిగా వారు సమకాలీన సంఘ అధికారమును ఎలా అర్థము చేసుకున్నారు. మునుపటి కాలములో సంఘ వేదాంత శాస్త్రం యొక్క అధికారముతో ముందు మొదలుపెట్టుదాము. పునరుద్ధరణ కాలానికి మునుపటి కాలములోని సంఘ అధికారమును గూర్చి కేథలిక్ సంఘము ఒక విశాలమైన పద్ధతిని అభివృద్ధి చేసింది. అవును, లేఖనములను వారు సంఘం యొక్క వారసత్వములో ఒక భాగముగా చూశారు. అయినను మనము ముందు చూసినట్లు మధ్యకాలిక సమయము నాటికి లేఖనముల యొక్క బోధలు ఎంత అస్పష్టముగా మారాయంటే మార్గదర్శకము కొరకు ఇతర వనరుల యొక్క అవసరము కలిగింది. దీనికి పరిణామముగా వారు దేనిని నమ్మవలెనో తెలుసుకొనుటకు మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు సంఘ వేదాంత శాస్త్రం యొక్క చరిత్రను పరిశీలించుట ఆరంభించారు. మరియు వారిలో ఎక్కువ మంది సంఘ చరిత్రను ఆయన ప్రజలను సత్య మార్గములో నడిపించు దేవుని చరిత్రగా చూచారు. ఈ కారణము చేత సంఘము మునుపు బోధించిన విషయములు మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలకు రెండు విధములుగా ఆసక్తిని కలిగించాయి. ఒకవైపు ఆదిమ సంఘ పితరులకు ఎక్కువ ధ్యాస ఇవ్వబడింది. పాలికార్ప్, ఇగ్నేషియస్, ఐరేనియస్, తెర్తుల్లు మరియు జస్టిన్ మార్టిర్ మరియు తర్వాత సంఘ పితరులైన అగస్టిన్, అథనేషియస్ మరియు జెరోమ్ వంటి మనుషుల యొక్క రచనలు వీరు సంఘం యొక్క పలు క్రమములను గూర్చిన నమ్మికల మీద లోతైన ప్రభావమును చూపారు. ఇప్పుడు ఈ పితరులు సాధారణముగా సర్వజ్ఞులుగా పరిగణించబడరు మరియు సంఘం యొక్క వేర్వేరు శాఖలు వేర్వేరు పితరుల సంప్రదాయములకు ప్రాధాన్యతనిస్తారు. అయినను మునుపటి కాలములోని ఈ గొప్ప వేదాంత శాస్త్రవేత్తలకు దేవుడి విశేషమైన మెలకువలను అనుగ్రహించాడని మరియు సంఘము వారి బోధలకు ప్రత్యేకమైన ఆసక్తిని చూపించాలని చాలా వరకు ఊహించబడినది. ఆదిమ సంఘ పితరుల నుండి ఏదో ఒక విధమైన సమర్థన లేకుండా చాలా అరుదుగా
మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు వేదాంత శాస్త్ర ప్రకటనలను చేశారు. మరొక వైపు మధ్యకాలిక సంఘం యొక్క ఎక్యూమెనికల్ సభల మీద మరి ఎక్కువగా ఆధారపడింది. నైకియా సభ, కాన్స్టంటినోపల్ సభ, చాల్సిడోనియన్ సభ. ఈ సభలు మరియు ఇతర సభలలో చేయబడిన నిర్ధారణలను చాలా గంభీరముగా తీసుకునేవారు. అన్ని అభ్యాసిక ఉద్దేశముల నిమిత్తము మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు వాటిని బైబిల్ బోధనల యొక్క నిస్సందేహమైన క్రోడీకరింపులుగా పరిగణించారు. వాటికి అసమ్మతి తెలుపుటను క్రీస్తు మరియు లేఖనములకు అసమ్మతి తెలుపుటకు సమానంగా భావించేవారు. శతాబ్దములు గడుచుచుండగా పితరుల యొక్క అనేక బోధలు మరియు ఎక్యూమెనికల్ సభల యొక్క ఆవిష్కరణలు అధికారిక సంఘ సాంప్రదాయములుగా రూపొందాయి మరియు ఈ సాంప్రదాయములు బలపరచబడగా అవి సంఘం యొక్క విశాలమైన సిద్ధాంతములను రూపొందించుటలో సహాయపడ్డాయి. ఈ సంఘ సిద్ధాంతములను మానవులు స్థాపించిన నిర్బలమైన వేదాంత శాస్త్రముగా పరిగణించలేదు గాని లేఖనములతో సమానత్వము కలిగిన వేదాంత శాస్త్రముగా పరిగణించారు. వాస్తవానికి అన్ని ఉద్దేశముల కొరకు లేఖనముల స్థానములో సంఘ సిద్ధాంతములను ఉపయోగించుట ఆరంభించారు. పునరుద్ధరణకు ముందు నమ్మకమైన క్రైస్తవులు బైబిల్ ఏమి చెబుతుంది అని అడిగే అవకాశం లేదు గాని సంఘము ఏమి చెబుతుంది అని మాత్రమే అడగవలసి ఉండేది. మధ్యకాలిక సంఘమునకు మునిపటి కాల సంఘ అధికారములు ఎంతో ప్రాముఖ్యమై ఉన్న ఆ సమయములో లేఖన సిద్ధాంతము సమకాలీన సందర్భములో ఉన్నత వేదాంత శాస్త్ర అధికారము యొక్క అవసరతను కూడా సృష్టించింది. స్పష్టముగా సంఘము సిద్ధాంతపరంగా మాత్రం బైబిల్ యొక్క అధికారమును ఉద్ఘాటించుటను కొనసాగించింది. అయితే మునుపటి కాలములో నిర్ణయించబడని సమకాలీన సమస్యల విషయంలో మాత్రం సంఘమునకు మార్గదర్శకమును ఇచ్చుటలో మాత్రం బైబిల్ అస్పష్టతను కనుపరిచింది. కాబట్టి ప్రస్తుత వేదాంత శాస్త్ర వివాదముల విషయములో సంఘము ఏ విధముగా మార్గదర్శకమును పొందవలసి ఉండినది? సులువుగా చెబితే సంఘం యొక్క అధికార క్రమంలో సజీవ అధికారముల వ్యవస్థను దేవుడు స్థాపించాడని మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తలు నమ్మారు మరియు ఈ అధికార క్రమము క్రీస్తు శరీరమునకు నిస్సందేహమైన బోధనను ఇచ్చింది. ప్రస్తుత వివాదములను పరిష్కరించు అధికారము యాజకులు, బిషప్పులు మరియు సంఘం యొక్క సర్వజ్ఞ అధికారిగా అనేకుల ద్వారా పరిగణించబడిన పోపులకు ఇవ్వబడింది. ఒక వేదాంత శాస్త్ర నిర్ణయమును నిర్ధారించవలసి వచ్చినప్పుడు విశ్వాసులు బైబిల్ ఏమి చెబుతుంది అని అడిగే అధికారమును కలిగి ఉండలేదు. బదులుగా సంఘం యొక్క అధికార క్రమము ఏమి చెబుతుంది అని అడుగునట్లు వారు ప్రోత్సహించబడేవారు. కొన్ని దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపాలో కేథలిక్ జనాభా ఎక్కువగా ఉన్న దేశములో వీధి సువార్తను ప్రకటించువానిగా సేవ చేశాను. ఒక సందర్భంలో ఒక యవనస్తునికి నేను బైబిల్ ఇవ్వబోయాను. అతడు మాట్లాడుట మానివేశాడు మరియు బైబిల్ను తిరస్కరించాడు. నాకు బైబిల్ అర్థము కాదు, మా యాజకుడు నాకు దాని అర్థము చెప్పాలి అని అతడు నాతో అన్నాడు. లేదు, నీవు దానిని అర్థము చేసుకోవచ్చు అని నేను అతనితో చెప్పాను మరియు బైబిల్లోని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెరిచి ఈ వచనం ఏమి చెప్తున్నదో చదివి చెప్పమని అడిగాను. అతడు ఎంతో ఏకాగ్రతతో యోహాను 3:16ను చదివి దీని అర్థమేమిటో నేను గ్రహించలేనని నీకు చెప్పాను గదా, నా సేవకుడు నాకు దానిని వివరించాలి అని అతడు అన్నాడు. ఈ యవ్వనుడు ఆధునిక యుగములో నివసిస్తున్నప్పటికీ బైబిల్ పట్ల అతడి ధోరణి మధ్యకాలములోని అనేక మంది పాశ్చాత్య క్రైస్తవులను పోలియున్నది. దేవుని చిత్తమును అర్థము చేసుకొనుటకు సంఘ అధికారములు మాత్రమే మార్గమైతే సామాన్య క్రైస్తవులు బైబిల్ పట్ల ధ్యాస చూపుటకు ఏ మంచి కారణము లేదు. కాబట్టి లేఖనములుగాక సంఘం యొక్క అధికార క్రమము సమకాలీన వేదాంత శాస్త్రమునకు సర్వజ్ఞమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలిక ధోరణులను దృష్టిలో పెట్టుకుని ఆదిమ ప్రొటెస్టెంట్లు బైబిల్ అధికారమును మరియు సంఘ అధికారమును అర్థము చేసుకునే విధానమును మెచ్చుకుని స్థితిలో మనం ఉన్నాము. అనేక విధాలుగా కేథలిక్కులు మరియు ప్రొటెస్టెంట్ల మధ్య తలెత్తిన వివాదమునకు అధికారమును గూర్చిన ప్రశ్న కేంద్రమై ఉన్నది. బైబిలు సంఘమునకు మార్గదర్శిగా పనిచేస్తుందా లేక భూత వర్తమాన సంఘ అధికారము శాసిస్తుందా? మొదటిగా మనము బైబిల్ అధికారమును గూర్చి ప్రొటెస్టెంట్ అభిప్రాయమును చూద్దాము మరియు రెండవదిగా సంఘ అధికారమును గూర్చి ప్రొటెస్టెంట్ అభిప్రాయమును చూద్దాము. లేఖనం యొక్క అధికారమును గూర్చి ప్రొటెస్టెంట్ అభిప్రాయమును మొదట చూద్దాము. మనము ముందు చూసినట్లుగా లేఖనము పట్ల మధ్యకాలిక కేథలిక్ అభిప్రాయము అనేక ప్రాముఖ్యమైన విధములలో తీవ్రముగా ఉన్నది.
ఈ భాగములో ప్రేరణ, అర్థము మరియు లేఖనం యొక్క స్పష్టతలను గూర్చిన సిద్ధాంతములను పునర్నిర్మించుట ద్వారా ఆదిమ ప్రొటెస్టెంట్లు ఈ తప్పిదములకు స్పందించారని మనము చూస్తాము. మొదట ప్రేరణ సిద్ధాంతమును పరిగణించుదాము. మధ్యకాలిక వేదాంత శాస్త్రవేత్తల వలెనే లేఖనములకు దైవిక మరియు మానవ మూలములు కలవని పునరుద్ధరణకర్తలు కూడా నమ్మారని ఆరంభములోనే మనము తెలియజేయవలసి ఉన్నది. మరి ఒకవైపు వారు బైబిలును దేవుని యొద్ద నుండి వచ్చిన అసామాన్యమైన పుస్తకముగా పరిగణించారు. లేఖనములు దేవుని ప్రజల యొద్దకు దైవిక ప్రేరణ ద్వారా వచ్చాయని లూథర్, జ్వింగ్లీ మరియు కెల్విన్ దృఢముగా ఉద్ఘాటించారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములోని అపోస్తలుడైన పౌలు యొక్క మాటలను వారు అతి గంభీరంగా పరిగణించారు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యభాగము బోధించుచున్నట్లు లేఖనములు దేవుని యొద్ద నుండి కలిగినవి మరియు పూర్తిగా ఆధారపడిదగిన విశేష ప్రత్యక్షతను దేవుని ప్రజలకు ఇచ్చుటకు అవి రూపొందింపబడినవి. దేవుని హస్తము లేఖనములను తప్పిదముల నుండి కాపాడినని పునరుద్ధరణకర్తలు నమ్మారు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములను గూర్చి దేవుడు అసామాన్యమైన రీతిలో బైబిలు రచయితలకు సమాచారమునిచ్చాడు మరియు వారు వ్రాసిన ప్రతిదీ సత్యమగునట్లు ఆయన వారి రచనలపై నాయకత్వం వహించాడు. అన్నిటికంటే ముఖ్యముగా దైవిక ప్రేరణ లేఖనములకు సాటిలేని నిస్సందేహమైన అధికారమును ఇచ్చింది. అయితే లేఖనముల యొక్క మానవ రచయితలు బైబిల్ యొక్క అంశములు మరియు అర్థము విషయములో విశేషమైన తోడ్పాటును ఇచ్చారని గుర్తించుట ద్వారా పునరుద్ధరణకర్తలు మధ్యకాలిక సంఘము చేసిన తప్పుదములను నివారించారు. బైబిలును పరలోకము నుండి ఊడిపడిన ఒక పుస్తకముగా పరిగణించకుండా లేఖనములు చారిత్రక ప్రక్రియలో మానవ సాధనముల ద్వారా వచ్చాయని ఆదిమ ప్రొటెస్టెంట్లు వక్కానించారు. మానవ కర్తృత్వమును గుర్చిన ఈ విషయము యేసు మరియు బైబిల్ రచయితలు బైబిల్ పట్ల చూపిన ధోరణిలో స్పష్టముగా కనబడుతుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలలో మనం ఇలా చదువుతాము. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పును అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని వారిని అడిగెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని వారిని అడిగెను. ఈ వాక్య భాగములో యేసు 110వ కీర్తన 1వ వచనమును ఉపయోగిస్తూ ఈ లేఖన భాగం యొక్క మానవ రచయిత అయిన దావీదు వైపు దృష్టి మళ్లిస్తూ పరిసయ్యులను విచ్ఛిన్నం చేశాడు. మెస్సియా దావీదు యొక్క వంశస్థుడై ఉంటాడని యేసు మరియు పరిసయ్యులు ఇరువురూ ఒప్పుకున్నారు. కానీ 1వ శతాబ్దపు పాలస్తీనాలో దావీదు సామాన్యముగా అతని యొక్క వారసులను ప్రభువు అని పిలిచి ఉండేవాడు కాదు. కాబట్టి దావీదు ఈ బిరుదును తన కుమారునికి ఎందుకిచ్చాడో వివరించమని యేసు పరిసయ్యులను కోరాడు. ఇక్కడ లేఖనం యొక్క అర్థము కొంతవరకు దాని మానవ రచయిత యొక్క జీవిత వివరణల మీద ఆధారపడి ఉన్న సత్యము మీద యేసు యొక్క తర్కము ఆధారపడినదని గమనించండి. ఇలాంటి ఉదాహరణలు బైబిలు రచయితలు మరియు పాత్రలైన మోషే, యెషయా, ఇర్మియా, దావీదు, పౌలు మరియు దేవుని వాక్యం యొక్క ఇతర మానవ సాధనములలో విరివిగా ఉన్నాయి. ఈ మానవ సాధనములు లేఖనముల పట్ల గొప్ప వ్యక్తిగత తోడ్పాట్లను ఇచ్చారు. ఈ ఉదాహరణలు మరియు ఇతర ఉదాహరణల ద్వారా లేఖనములు నిజమైన మానవ సందర్భాలలో నుండి పుట్టాయని మరియు కొన్ని ప్రత్యేకమైన చారిత్రక సందర్భముల కొరకు వారు వాటిని రచించారని పునరుద్ధరణకర్తలు సరిగానే నిర్ధారించారు. క్రైస్తవులు లేఖనములను సరిగా అర్థము చేసుకోవాలంటే వారు కేవలం లేఖనము యొక్క దైవిక మూలముల మీద మాత్రమే గాక మానవ చారిత్రక మూలముల మీద కూడా ఉద్ఘాటన చూపవలెను. బైబిలు ప్రేరణ యొక్క మానవ కోణమునకు ప్రాముఖ్యతనిచ్చుట పునరుద్ధరణకర్తలకు కేవలము ఒక సిద్ధాంతము మాత్రమే కాదు, వారు లేఖనముల యొక్క అర్థమును గూర్చి
ఆలోచించిన విధానము మీద కూడా అది ప్రభావం చూపింది. మనం ఈ విషయమును ఇలా క్రోడీకరించవచ్చు. బైబిలులోని దాగియున్న దైవిక అర్థముల కొరకు వెదుకుట ద్వారా మధ్యకాలిక రోమన్ క్యాథలిక్ వాదమును అనుసరించుటకు బదులుగా పునరుద్ధరణకర్తలు తమ అనువాదములన్నిటినీ బైబిల్ భాగముల యొక్క అక్షరార్థ భావం మీద, అనగా తమ వాస్తవిక శ్రోతలకు బైబిల్ యొక్క మానవ రచయితలు తెలియజేయుటకు ప్రయత్నించిన అర్థము మీద స్థిరపరచుటకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆదిమ ప్రొటెస్టెంట్లు లేఖన అర్థము కొరకు మధ్యకాలిక పద్ధతుల నుండి పూర్తిగా విడిపోలేదని మనము తెలుసుకోవాలి. కొన్నిసార్లు సాంప్రదాయిక బహుసంయోజకము యొక్క గుర్తులు పునరుద్ధరణ రచనలలో కూడా కనిపించాయి. ఉదాహరణకు కీర్తనల గ్రంథం మీద లూథర్ వ్రాసిన వ్యాఖ్యానము ఈ అనువాద పద్ధతి మీద నిరంతర ఆధారంను చూపిస్తుంది. అయినను తమ క్యాథలిక్ సహచరుల కంటే ఎక్కువగా పునరుద్ధరణకర్తలు మానవ రచయితలు తెలియజేసిన అర్థము మీద ఎక్కువ ఉద్ఘాటనను ఉంచారని మనము చెప్పవచ్చు. మరియు చాలా వరకు లేఖన భాగముల యొక్క అనేక అనువర్తనములను వారు లేఖన భాగం యొక్క అర్థము మీద ఆధారితము చేశారు. ప్రొటెస్టెంట్లకు ఈ చారిత్రక దృష్టి అనువాదమునకు కేంద్రమై ఉన్నది. బైబిలు వాక్య భాగముల యొక్క అక్షరార్థ లేక స్వచ్ఛ అర్థము మీద ఆదిమ పునరుద్ధరణ పెట్టిన ఉద్ఘాటనను అర్థము చేసుకున్నటకు ఈ వ్యాఖ్యాన పద్ధతి 15వ శతాబ్దములోని పునరుజ్జీవనోద్యమం ద్వారా పశ్చిమ ఐరోపాలో ముందుగానే ప్రారంభమైనదని జ్ఞాపకము చేసుకునుట సహాయపడుతుంది. పునరుజ్జీవనోద్యమం లేక పునర్జన్మ అను పేరు పునరుద్ధరణకు ముందు పశ్చిమ ఐరోపాలో చోటు చేసుకున్న సాంప్రదాయిక రోమా మరియు ముఖ్యముగా గ్రీకు సాహిత్యము మరియు సంస్కృతి పట్ల కలిగిన నూతన ఆసక్తిలో నుండి వెలువడింది. పునరుజ్జీవనోద్యమమునకు ముందు పండితులు చాలా వరకు పురాతన గ్రీకు రచనలను అనువాదముల ద్వారానే నేర్చుకున్నారు, మరియు ఆ అనువాదములు కూడా చాలా వరకు సంఘం యొక్క పర్యవేక్షణలో జరిగాయి. వేర్వేరు సమయాలలో సంఘము ఆచరణాత్మకంగా ప్లాటో, అరిస్టాటిల్ మరియు ఇతరులకు బాప్తిస్మమిచ్చింది. తద్వారా వారు క్రైస్తవ సిద్ధాంతమును సమర్థిస్తున్నట్లు అనువదించింది. కానీ పునరుజ్జీవనోద్యమ కాలములో సాంప్రదాయ కాలములోని పురాతన రచనలను సంఘం యొక్క పర్యవేక్షణ లేకుండా తాము కోరిన విధముగా అర్థము చేసుకునుటలో మద్దతునిచ్చు సహాయకులను అనేక మంది పండితులు కనుగొన్నారు, మరియు ఆ రచనలను వాస్తవిక రచయితలు ఇచ్చిన అర్థములో అనువదించుట ఆరంభించారు. ఫలితముగా ఉన్నత విలువలు గల సాంప్రదాయిక సాహిత్యం యొక్క అనువాదములు దాని యొక్క చారిత్రక అర్థము మీద దృష్టి పెట్టుట ఆరంభించాయి, మరియు ఇవి సంఘం యొక్క బోధనలకు సంపూర్ణ భిన్నతను చూపాయి. ఇప్పుడు పునరుజ్జీవనోద్యమ కాలంలో హెబ్రీ మరియు గ్రీకు బైబిళ్ల యొక్క నూతన ప్రతులు కూడా ముద్రించబడ్డాయి, మరియు లేఖనం యొక్క అనువాదములో ఇది ఒక గొప్ప మార్పును తెచ్చింది. మనము ఇంతకుముందు చూసినట్లు ఈ దినములకు ముందు బైబిల్ భాగములు సంఘం యొక్క మార్గదర్శకములో మరియు సంఘ సిద్ధాంతములకు అనుగుణంగా అనువదింపబడేవి. అయితే పునరుజ్జీవనోద్యమ నియమములను అనుసరిస్తూ అనేక మంది బైబిల్ పండితులు, ముఖ్యముగా ప్రొటెస్టెంట్లు, లేఖనమును సంఘము యొక్క నియంత్రణ లేకుండా చదువుట ఆరంభించారు, మరియు లేఖనముల యొక్క అనువాదములను వాస్తవిక చారిత్రక అర్థము మీద ఆధారము చేయుటకు వారు ప్రయత్నించారు. వాస్తవిక అర్థము లేక అక్షరార్థ భావమును అన్ని అనువాదములకు మూలముగా చేయు ప్రొటెస్టెంట్ ధోరణి లేఖనము యొక్క అర్థమును గ్రహించుటలో ఒక గొప్ప మార్పులోనికి నడిపించింది. ప్రతి బైబిల్ భాగమునకు ఒక ఐక్య సంబంధిత అర్థమును గూర్చి ప్రొటెస్టెంట్లు మాట్లాడారు. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ యొక్క మొదటి అధ్యాయం 9వ భాగం చెబుతున్నట్లు, ఒక లేఖన భాగము యొక్క నిజమైన మరియు సంపూర్ణమైన భావము అనేకము కాదు, కానీ ఒకటే. ఈ దృక్పథమును మనము అర్థము యొక్క ఏక సంయోగ అభిప్రాయము అని పిలువవచ్చు. అవును, బైబిల్ భాగములు చాలాసార్లు అక్షరార్థ భావం యొక్క సామాన్య విశ్లేషణ సూచించు దానికంటే ఎక్కువ విషయాలను తెలియజేస్తాయని ప్రొటెస్టెంట్లు గ్రహించారు. లేఖనములలోని వాక్య భాగములకు వారి దినములలో వాస్తవిక రచయితలు అర్థము చేసుకున్న దానికంటే ఎక్కువగా క్రైస్తవ సత్యాలకు ముడిపడి ఉన్న అనేక భావములు ఉంటాయి. అయితే ఈ భావములన్నీయు ఏక సత్య సంపూర్ణ అర్థములో భాగమై ఉన్నవి, ఎందుకంటే అవి లేఖనముల యొక్క అక్షరార్థ భావమునకు తోడ్పడతాయి. ప్రేరణలోని మానవ పాత్ర మరియు లేఖనము యొక్క ఐక్య అక్షరార్థ భావమును ఉద్ఘాటించడంతో పాటు ప్రొటెస్టెంట్లు లేఖనము యొక్క స్పష్టతను కూడా ఉద్ఘాటించారు.
లేఖనములను స్పష్టత లేనివిగాను, అధికారిక సంఘ అనువాదం యొక్క అవసరత ఉన్నవిగాను చూచుట కంటే బైబిలు గ్రహింపదగినదని పునరుద్ధరణకర్తలు తర్కించారు. బైబిల్ స్పష్టతను గూర్చి ప్రొటెస్టెంట్ సిద్ధాంతమునకు అనేక విషయములు తోడ్పాటునిచ్చాయి. మొదటి స్థానములో విరివిగా అందుబాటులో ఉండిన, సులువుగా మోయగల టైపు ముద్రణా యంత్రములు అనేక బైబిళ్లను అందుబాటులోనికి తెచ్చాయి. మరియు బైబిళ్లు అందుబాటులో ఉండుట వలన క్రైస్తవులు స్వయంగా బైబిలును చదువుట మరియు లేఖనములు అస్పష్టమైనవి అని కేథలిక్ సంఘము చెప్పిన మాటలు నిజమో కాదో విశ్లేషించుట సాధ్యమయ్యాయి. రెండవ స్థానములో ధైర్యము గల మార్గదర్శకులు సామాన్య మానవుల భాషలలోనికి లేఖనములను అనువదించుట ఆరంభించారు మరియు లేఖనము యొక్క స్పష్టతను స్వయంగా పరీక్షించుటకు ప్రజలకు అవకాశం లభించింది. మూడవ స్థానములో సెన్సస్ లిటరలిస్ మీద పునరుద్ధరణ పెట్టిన దృష్టి పరీక్షించగల మరియు పరిశోధింపబడగల వాటి మీద తమ అనువాదములను నిలుపునట్లు వేదాంత శాస్త్రవేత్తలను పురికొల్పింది. బైబిలులోని అర్థమును తెలుపుటకు వారి యొక్క సంఘ అధికారముల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ విధముగా లేఖనమును పరీక్షించుట కేథలిక్ అభిప్రాయమునకు భిన్నంగా బైబిల్ చాలా స్పష్టమైనదనే అవగాహన ప్రజల మధ్య విరివిగా కలిగించింది. నమ్మకమైన రోమన్ కేథలిక్ వాడైన లూథరను మరియు పునరుద్ధరణను వ్యతిరేకించిన ఎరాస్మస్ కూడా ఈ మాటలు వ్రాశాడు. ఒక నాగలివాడు కూడా లేఖనములను అర్థము చేసుకోగలడు. బైబిల్ యొక్క స్పష్టతను ఉద్ఘాటించుటకు మరియు బైబిలును క్రైస్తవ్యం యొక్క ఆచరణాత్మక అధికారముగా పునర్స్థాపించుటకు ఈ సన్నివేశములు ప్రొటెస్టెంట్లకు ఒక మార్గమును తెరచాయి. ఈ క్రొత్త వాతావరణములో ప్రొటెస్టెంట్లు బైబిలును తాజాగా చదువుచుండగా కేథలిక్ సంఘము అస్పష్టమైనవని చెప్పిన అనేక ముఖ్యమైన లేఖన భాగములు నిజానికి సులువుగా అర్థమయ్యేవని స్పష్టమయ్యింది. వారు ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అంత ఎక్కువగా బైబిల్ బోధనలు స్పష్టంగా ఉన్నాయని ప్రొటెస్టెంట్ అనువాదకులు కనుగొన్నారు. ఇప్పుడు పునరుద్ధరణ యొక్క ఆదిమ దశాబ్దాలలో బైబిల్ యొక్క స్పష్టతను గూర్చి ప్రొటెస్టెంట్లు ఎంతో ఆశావాదులయ్యారు. అదంతా వారికి చాలా సులువైన పనిగా అనిపించింది. బైబిల్ చదవండి మరియు దేవుని యొక్క స్పష్టమైన ప్రత్యక్షతను దానికి అనుకూలపరచండి. కానీ ప్రొటెస్టెంట్ ఉద్యమము లేఖనములతో పనిచేయుట కొనసాగించింది. ప్రొటెస్టెంట్లు స్వయంగా లేఖనములను గూర్చి మరింత వాస్తవికతలను తెలుసుకున్నారు మరియు వారు బైబిల్లో స్పష్టత యొక్క స్థాయిలను గూర్చి మాట్లాడుట మొదలుపెట్టారు. బైబిలులోని కొన్ని భాగముల యొక్క అర్థము ఇతర భాగముల కంటే స్పష్టముగా ఉన్నదనే విషయం మరింత తేటయ్యింది. లూథరన్లు ఒక విషయమును, కెల్విన్ వాదులు మరొక దానిని మరియు జ్వింగ్లీ వాదులు ఇంకొక విషయమును నమ్మారని స్పష్టమగుట ద్వారా బైబిల్ యొక్క స్పష్టతను గూర్చి మునుపటి అతి ఆశాజనకమైన అభిప్రాయము మరిన్ని ఉపయోగకరమైన అభిప్రాయములకు దారితీసింది. వాస్తవానికి ఈ మరింత పరిపక్వత చెందిన ప్రొటెస్టెంట్ అభిప్రాయము మనలను ఆశ్చర్యపరచకూడదు. అపోస్తులుడైన పేతురు కూడా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఈ మాటలు వ్రాస్తూ లేఖనములోని కొన్ని విషయములు మిగతా విషయముల కంటే కఠినమైనవని ఒప్పుకున్నాడు. అయితే పౌలు రచనలలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. పేతురు ఇక్కడ ఎలా వ్రాస్తున్నాడో చూడండి. పౌలు యొక్క రచనలన్నీ అర్థము చేసుకున్నటకు సులభమని అతడు చెప్పలేదు. అవన్నీ అర్థము చేసుకున్నటకు కష్టమని కూడా చెప్పలేదు. బదులుగా పౌలు రచనలలో కొన్ని అర్థము చేసుకున్నటకు కష్టమని చెప్పాడు. అయితే అప్పుడు మధ్యకాలిక సంఘమునకు భిన్నముగా ప్రొటెస్టెంట్ పునరుద్ధరణకర్తలు బైబిలును సంఘ అధికారము కంటే ఎక్కువగా హెచ్చించారు. వారు లేఖనములోని దేవుని ప్రత్యక్షత నుండి వేరు చేయబడలేదని ప్రొటెస్టెంట్లు గ్రహించారు. వారు లేఖనం యొక్క స్పష్టతను ఉద్ఘాటించారు మరియు ఫలితముగా సంఘ అధికారము కంటే పైగా బైబిలు నిరంకుశమైన అధికారముగా పునర్స్థాపించబడింది. లేఖనమును గూర్చి ఆదిమ ప్రొటెస్టెంట్ అభిప్రాయమును మనము చూశాము కాబట్టి ఇప్పుడు ఆదిమ ప్రొటెస్టెంట్లు సంఘ అధికారమును ఎలా చూశారు అనే విషయమును చర్చించు స్థితిలో ఉన్నాము. మనము ముందు చూసినట్లుగా వేదాంత శాస్త్రం యొక్క నిస్సందేహమైన నియమముగా బైబిలును పునఃస్థాపించుటకు పునరుద్ధరణకర్తలు లేఖనం యొక్క ప్రేరణ, అర్థము మరియు స్పష్టతలను గూర్చి వారు కలిగి ఉన్న అభిప్రాయముల మీద ఆధారపడ్డారు. అయినను ఆదిమ ప్రొటెస్టెంట్లు సంఘ అధికారమును గూర్చిన వేదాంత శాస్త్రమును పూర్తిగా నిరాకరించలేదు అను సత్యమును మనము ఎరిగి ఉండాలి. భిన్నముగా సంఘ వేదాంత శాస్త్రమునకు గొప్ప అధికారము ఉన్నదని ప్రొటెస్టెంట్లు నమ్మారు. కానీ ఆ అధికారము మాధ్యమికమైనది మరియు లేఖన బోధల మీద ఆధారపడి ఉంటుందని వక్కానించారు.
సంఘ అధికారమును గూర్చి ప్రొటెస్టెంట్ అభిప్రాయమును తెలుసుకొనుటకు 2 దిశలలో చూచుట సహాయపడుతుంది. మొదటిగా, మునుపటి కాలము నుండి ప్రొటెస్టెంట్లు సంఘ అధికారమును ఎలా అర్థము చేసుకున్నారు, మరియు రెండవది, సమకాలీన సంఘం యొక్క అధికారమును వారు ఎలా అర్థము చేసుకున్నారు. మొదటిగా, మునుపటి కాలము నుండి సంఘం యొక్క అధికారమును ఆదిమ ప్రొటెస్టెంట్లు ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాము. మనలో చాలామందికి ఇది ఊహించుటకు కష్టమైనప్పటికీ ఆదిమ ప్రొటెస్టెంట్లు సంఘ పితరులు మరియు ఆదిమ సంఘ సభల యొక్క బోధలకు గొప్ప అధికారమును ఇచ్చారు. పునరుద్ధరణకర్తలు ఒక బలిష్టమైన సంఘ సిద్ధాంతమును కలిగి ఉండేది. వారి దినములలో క్రైస్తవులు గుర్తించవలసిన అనేక ప్రాముఖ్యమైన సత్యములను పరిశుద్ధాత్మ ఆదిమ సంఘమునకు నేర్పాడని వారు దృఢముగా నమ్మారు. మునుపటి పాఠములో మనము చూసినట్లు పునరుద్ధరణకర్తలు లేఖనం యొక్క అధికారమును గూర్చి సోలా స్క్రిప్చురా అనగా లేఖనము మాత్రమే అనే శీర్షిక ఆధారంగా మాట్లాడారు. దురదృష్టవశాత్తు నేటి దినములలో అనేక మంది ఇవాంజలికల్ విశ్వాసులు సోలా స్క్రిప్చురా అను ఈ సిద్ధాంతమును అపార్థం చేసుకుంటారు. బైబిలుకు మినహా మనకు ఏ అధికారము ఉండకూడదని సోలా స్క్రిప్చురా సిద్ధాంతము బోధిస్తున్నట్లు మన దినములలో అనేక మంది ఇవాంజలికల్ విశ్వాసులు నమ్ముతారు. అయితే పునరుద్ధరణ యొక్క అభిప్రాయం ఇది కాదు, మరియు ఇది సోలా స్క్రిప్చురా సిద్ధాంతం యొక్క నిజమైన భావము కాదు. బైబిల్ మాత్రమే విశ్వాసులకు ఏకైక అధికారమని వారు నమ్మారు కాబట్టి పునరుద్ధరణకర్తలు సోలా స్క్రిప్చురాను వక్కానించలేదు. బదులుగా బైబిల్ మాత్రమే విశ్వాసులకు ఏకైక నిస్సందేహమైన అధికారమై ఉన్నదని వారి అర్థము. ఇది ఎంత వింతగా వినిపించినప్పటికీ ప్రొటెస్టెంట్లు సోలా స్క్రిప్చురా సిద్ధాంతమును పిడివాదముగా సమర్థించుటకు కారణము వారు మిగిలిన అధికారములన్నిటినీ రద్దు చేశారని కాదు, కానీ వారు ఇతర వేదాంత శాస్త్ర అధికారములను మరి ఉన్నత స్థాయిలో గౌరవించారు. మన సౌకర్యం కొరకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మొదటి అధ్యాయము 10వ పేరాలోని ఈ విషయాల యొక్క సారాంశమును చూచుట ఉపయోగపడుతుంది. మతం యొక్క వివాదములన్నీ నిర్ధారించబడగల మరియు సభల యొక్క శాసనములన్నీ, పురాతన రచనల యొక్క అభిప్రాయములు, పురుషుల సిద్ధాంతములు మరియు రహస్య ఆత్మలు పరీక్షించబడగల మరియు మనము ఆధారపడగల తీర్పులనిచ్చు ఉన్నతమైన న్యాయాధిపతి లేఖనములో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ తప్ప మరి ఎవరునూ లేరు. లేఖనములలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ మతము యొక్క వివాదములన్నీ నిర్ధారించగల ఉన్నత న్యాయాధిపతి అని ఈ పేరా బలముగా ఉద్ఘాటిస్తుంది. మరొక మాటలో సంఘం యొక్క తీర్పులన్నీయు లేఖనముల ఆధారముగా ఇవ్వవలయును. కానీ ఇక్కడ భాషను గమనించండి. బైబిలులో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ ఉన్నత న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఇప్పుడు ఒక ఉన్నత న్యాయాధిపతి అయ్యున్నట్లయితే ఉన్నతమైన వారు కాని ఇతర న్యాయాధిపతులు కూడా ఉన్నారని అర్థమే కదా. వాస్తవానికి ఈ భాగములో ఈ కన్ఫెషన్ ఇంకా అనేక అధికారములను ప్రస్తావిస్తుంది. వీటిలో ముఖ్యమైనవిగా అది సభలు, పురాతన రచనలు లేక సంఘ పితరులను ప్రస్తావిస్తుంది. సంఘములోని నేటి మరియు మునుపటి ప్రజల యొక్క బోధనలను సంబోధిస్తుంది. మనుష్యుల సిద్ధాంతములను మరియు ఒక విషయమును గుర్చిన అంతరంగ నిర్ధారణ లేక భావనను సంబోధిస్తూ రహస్య ఆత్మలను ప్రస్తావిస్తుంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఈ అధికారములను ఒప్పుకున్నది, కానీ వాటికి మాధ్యమిక స్థానమును అనగా లేఖనము యొక్క నిరంకుశ అధికారమునకు క్రింద అధికారమును ఇచ్చింది. ఇప్పుడు కేథలిక్ వేదాంత శాస్త్రవేత్తలు చాలాసార్లు సంఘ అధికారమును తిరస్కరిస్తారను నిందను పునరుద్ధరణకర్తల మీద వేశారు. కానీ పునరుద్ధరణకర్తలు తమ సోలా స్క్రిప్చురా సిద్ధాంతంతో చేసినట్లే మునుపటి కాలమును తిరస్కరించకుండా జాగ్రత్త పడ్డారు. మొదటి స్థానములో ఆదిమ ప్రొటెస్టెంట్లు అట్టి అభిప్రాయములను ఆదిమ సంఘ పితరులను ప్రస్తావిస్తూ సమర్థించారు. వాస్తవానికి కెల్విన్ వ్రాసిన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజన్ 20 కంటే ఎక్కువ సార్లు పునర్విమర్శ చేయబడింది, మరియు వాటిలో కెల్విన్ ఆదిమ సంఘ పితరులతో మరి ఎక్కువ సంభాషించాడని మనం కనుగొనవచ్చు. రెండవ స్థానములో కెల్విన్ రాసిన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజన్లోని ఒక భాగము సంఘ సభల యొక్క అధికారమును గూర్చి అతడు కలిగి ఉన్న అభిప్రాయమును స్పష్టముగా బయలుపరుస్తుంది. ఇన్స్టిట్యూట్స్ యొక్క 4వ పుస్తకములో కెల్విన్ మాటలను వినండి. సభలన్నిటినీ నిషేధించాలని లేక అందరి క్రియలను కొట్టివేయబడాలని మరియు ఒక నానుడి వలె ఒక్క దెబ్బలో కొట్టిపారేయాలని ఇక్కడ నేను వాదించుటలేదు. కానీ సభలు నిర్ణయించిన దానిని అంగీకరించు లేక తిరస్కరించు హక్కు ప్రతి వ్యక్తికి ఉండునట్లు నీవు ప్రతిదాని విలువను తగ్గించు అని అంటావు. అలా కానే కాదు. కానీ ఒక సభ యొక్క నిర్ణయము ముందుకు తేబడిన ప్రతిసారి పురుషుల వలె ఆ సభ ఎప్పుడు జరిగింది, సమస్య ఏమిటి, ఏ ఉద్దేశంతో జరిగింది,
మరియు అక్కడ ఎలాంటి వారు పాలుపంచుకున్నారు అనే విషయములను నేను జాగ్రత్తగా పరిశీలించాలి. తరువాత లేఖన ఆధారముగా ఆ విషయాలను పరీక్షించాలి మరియు దానిని సభ యొక్క నిర్వచనము అధికారము కలిగినదిగా మరియు ఒక ఉపయోగకరమైన తీర్పుగా ఉండునట్లుగా చేయాలి. అయినను నేను ప్రస్తావించిన పరీక్షకు ఆటంకం కలిగించవద్దు. కెల్విన్ యొక్క మాటలలో అనేక ముఖ్యమైన ఆలోచనలు ఇక్కడ కనిపిస్తాయి. మొదటిగా, సంఘం యొక్క సభలను చారిత్రకముగా అర్థము చేసుకోవాలని అతడు చెప్పాడు. అవి కాలపరిమితి లేని దేవుని యొద్ద నుండి స్వయంగా వచ్చిన సూటైన ప్రత్యక్షత కాదు. పునరుజ్జీవనోద్యమం యొక్క అనువాద పద్ధతులను అక్షరార్థ చారిత్రక భావం మీద దృష్టి పెట్టుట వంటివి సంఘ సభల కొరకు ఉపయోగించాలి. విశ్వాసులు సభ ఎప్పుడు జరిగింది, సమస్య ఏమిటి, ఏ ఉద్దేశంతో జరిగింది మరియు అక్కడ ఎలాంటి వారు పాలు పంచుకున్నారు అనే విషయమును గూర్చి ఆలోచించాలి. రెండవదిగా, సంఘ సిద్ధాంతములు లేఖనము యొక్క వెలుగులో విశ్లేషించబడాలని కెల్విన్ కోరున్నట్లు సోలా స్క్రిప్చరా సిద్ధాంతము నడిపించినట్లు చూచుట ఆశ్చర్యమును కలిగించదు. ఇక్కడ అతడు చెబుతున్నట్లు లేఖనము యొక్క నియమమును అన్వయించాలి. మూడవదిగా మరియు అతి ప్రాముఖ్యముగా, మన ఉద్దేశముల కొరకు మునుపటి కాలములోని సిద్ధాంతములను ఒక తాత్కాలిక తీర్పుగా పరిగణించాలని కెల్విన్ కోరాడు. అంటే అర్థము, చాలా కాలముగా నిలిచియున్న సంఘం యొక్క పురాతన ఆవిష్కరణములను తాత్కాలిక లేక ఆదిమ తీర్పులుగా అంగీకరించాలి. శ్రద్ధగల బైబిల్ వ్యాఖ్యానము వాటిని తప్పు అని నిరూపించు వరకు వారి యొక్క బోధలను మనం అంగీకరించాలి. కెల్విన్ యొక్క ప్రణాళిక ఆయన దినములలోని అత్యంత విప్లవాత్మకమైన ప్రొటెస్టెంట్లు మినహా అందరి జ్ఞానమును ప్రతిబింబిస్తుంది. ఆదిమ సంఘ పితరులకు మరియు సంఘ విశ్వాస ప్రమాణములకు ఇవ్వవలసిన అధికారమును ఎక్కువ మంది ప్రొటెస్టెంట్లు అర్థం చేసుకున్నారు. వారు మునుపటి కాలములోని సంఘ అధికారమును తాత్కాలికముగా అంగీకరించారు, కానీ దానిని లేఖనము యొక్క ఆధిపత్యము దృష్ట్యా విశ్లేషించుటకు సమర్పణ కలిగి ఉండిరి. మునుపటి సంఘ అధికారమును గూర్చి ఆదిమ ప్రొటెస్టెంట్ అభిప్రాయమును చూశాము కాబట్టి ఇప్పుడు ప్రొటెస్టెంట్లు తమ సొంత సమకాలీన రచనల యొక్క అధికారమును ఎలా అర్థము చేసుకున్నారో చూద్దాము. సమకాలీన వేదాంత శాస్త్ర సమస్యలకు జవాబునిచ్చుటకు తమకు తాము మరియు ఇతరులకు వారు ఏ విధమైన అధికారమును ఇచ్చారు? మీకు జ్ఞాపకమున్నట్లయితే మధ్యకాలిక కేథలిక్ సంఘము జీవించు వేదాంత శాస్త్ర అధికారముల యొక్క విశాలమైన వ్యవస్థను అభివృద్ధి చేసింది మరియు అది ఒక సర్వజ్ఞుడైన పోప్ యొక్క ఆరంభమునకు దారితీసింది. ప్రొటెస్టెంట్ పునరుద్ధరణ అనేది చాలా వరకు ఈ సంఘ అధికారమునకు తిరస్కరణగా పుట్టింది. కేవలము లేఖనం యొక్క అధికారము మాత్రమే నిస్సందేహమైనదిగా అంగీకరించబడవలసి ఉండెను. పోప్, సంఘ సభలు మరియు ఇతర సంఘ అధికారములు పొరబడదగినవి మరియు తప్పిదములు చేయదగినవి. ఇప్పుడు సంఘములో తగిన రీతిలో అభిషేకించబడిన బోధకులను ప్రొటెస్టెంట్లు బహుగా గౌరవించారని మనము అర్థము చేసుకునుట చాలా అవసరమై ఉన్నది. పునరుద్ధరణ వేదాంత శాస్త్రమును మరింత అభివృద్ధి చేసిన సంఘములోని వ్యక్తిగత పండితులు లేక వైద్యులు గొప్ప గుర్తింపుకు పాత్రులై ఉన్నారు. వాస్తవానికి ఇంచుమించు అన్ని డినామినేషన్లకు చెందిన ప్రొటెస్టెంట్లు తమ సొంత ఒప్పుకోలులను, క్రైస్తవ హితోపదేశములను మరియు విశ్వాస ప్రమాణములను సృష్టించారు మరియు అవి సంఘములో మాధ్యమిక అధికారములుగా గుర్తించబడినవి. ఆదిమ ప్రొటెస్టెంట్లకు సరిగా అభిషేకించబడిన సమకాలీన వేదాంత శాస్త్రవేత్తల పట్ల ఉన్నతమైన గౌరవము ఉండినది. ఎందుకంటే సంఘములో దేవుడు నియమించిన అధికారములను క్రీస్తు అనుచరులు గౌరవించాలని లేఖనములు బోధించాయని వారు నమ్మారు. ఈ విషయమును గూర్చి అనేక లేఖనములు బోధిస్తాయి, కానీ తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 మరియు 15 వచనాలలో పౌలు తీతుకు ఇచ్చిన హెచ్చరికను ఒకసారి చూడండి. అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది: నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచూ నుండుము, నిన్నెవనిని తృణీకరింపనీయకము. క్రీస్తు అనుచరులు వీలైనంత వరకు సరిగా నియుక్తి చేయబడిన సంఘ నాయకులకు లోబడి ఉండాలని ఇలాంటి అనేక లేఖన భాగములు బోధించాయని ఆదిమ ప్రొటెస్టెంట్లు గుర్తించారు. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుట అనేది అట్టి అధికార కట్టడలు లేకుండా వ్యక్తులు లేక గుంపుల యొక్క బాధ్యత కాదు. బైబిలు మరియు సంఘ అధికారము మధ్య ఉన్న ఈ సమతుల్యతను పునరుద్ధరణ సమూహాలలో తరచుగా పునరావృత్తము చేయబడిన ఒక పాత నినాదములో క్రోడీకరించవచ్చు. పునరుద్ధరణ సంఘము
ఎల్లప్పుడూ పునరుద్ధరణ చెందుతూ ఉంటుంది. లేక లాటిన్ భాషలో ఇది ఈ విధంగా చెప్పబడింది: సెంపేర్ రిఫర్మండా, ఎల్లప్పుడూ పునరుద్ధరణ చెందుతున్నది. సంఘ అధికారములు ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ వాటిని ఎల్లప్పుడూ లేఖనము ఆధారముగా పరీక్షించవలెనని సంఘం యొక్క పునరుద్ధరణ శాఖ పూర్తిగా గుర్తించినదని ఈ నినాదాలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు మనము మధ్యకాలిక సంఘము మరియు ఆదిమ పునరుద్ధరణను చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ పాఠం యొక్క 3వ అంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. సమకాలీన ప్రొటెస్టెంట్లు ఈ విషయములను ఏ విధముగా చూడాలి? నేటి దినములలో మనము లేఖనము యొక్క అధికారమును మరియు సంఘం యొక్క అధికారమును ఎందుకు నమ్మాలి? మొదటిగా, లేఖనము పట్ల మనము కలిగి ఉండవలసిన పలు రకముల దృక్పథములను చర్చిస్తూ, మరియు రెండవదిగా, నేటి దినములలో సంఘ అధికారము పట్ల మనము కలిగి ఉండవలసిన ముఖ్యమైన దృష్టికోణాలను సూచిస్తూ ఈ ప్రశ్నలకు జవాబిద్దాము. మొదట లేఖనము యొక్క సిద్ధాంతమును చూద్దాము. ఈ పాఠములో మనం ఎదుర్కొన్న 3 విషయములను పరిశీలిస్తూ లేఖనమును గూర్చిన సమకాలీన అభిప్రాయములను మనము వివరించుదాము. లేఖనముల యొక్క ప్రేరణ, లేఖనము యొక్క అర్థము మరియు లేఖనం యొక్క స్పష్టత. నేటి దినములలో ఈ విషయములను గూర్చి పలు వేర్వేరు అభిప్రాయములు పునరుద్ధరణ సాంప్రదాయమును పాటించుచున్నట్లు దావా చేస్తాయి. లేఖనం యొక్క ప్రేరణను గూర్చి ఆధునిక దృష్టికోణాలతో ఆరంభించి ఈ అభిప్రాయములను మనము చూద్దాము మరియు వాటి విలువలను లెక్కించుదాము. నేడు తమను తాము ప్రొటెస్టెంట్ అని పిలుచుకుని ప్రతి ఒక్కరూ లేఖనము దేవుని ద్వారా ప్రేరేపించబడినది అని కనీసం కొంతవరకైనా నమ్ముచున్నట్లు చెబుతారు. అయినను నేటి కాలములో పునరుద్ధరణ ప్రేరణ సిద్ధాంతమును ఎలా రూపొందించాలి అనే విషయమును గురించి చాలా సందిగ్ధత ఉంది. సమకాలీన ప్రొటెస్టెంట్ల మధ్యలో కనీసం 3 ప్రేరణ అభిప్రాయములు ప్రచలితమైనవై ఉన్నవి. వర్ణమాల యొక్క ఒక కోణములో ఉన్న అభిప్రాయమును కాల్పనిక ప్రేరణ అని పిలుస్తారు. వర్ణమాలలో మరియొక వైపు ఉన్న ఇదే విధమైన మరొక తీవ్ర అభిప్రాయము ఉన్నది. దానిని యాంత్రిక ప్రేరణ అంటారు. ఈ 2 తీవ్ర అభిప్రాయముల మధ్య ఉన్న దృక్పథము ఇంద్రియ ప్రేరణ అని పిలువబడుతుంది. ఈ మూడింటిని క్లుప్తముగా చూద్దాము. కాల్పనిక ప్రేరణను ఉదారవాద ప్రొటెస్టెంట్లు ఎక్కువగా ప్రతిపాదిస్తారు. ఈ అభిప్రాయం ప్రకారము బైబిల్ కాల్పనిక భావనలో ప్రేరేపించబడింది మరియు షేక్స్పియర్, రెమ్బ్రాండ్ లేక బ్యాచ్ వంటి వారిని గూర్చి మనము మాట్లాడే విధముగా ప్రేరేపించబడింది. దేవుడు బైబిల్ రచయితలను ప్రోత్సహించాడు గాని అతడు వారి రచనల మీద పూర్తి అధికారం కలిగి ఉండలేదు. ఈ అభిప్రాయం ప్రకారము లేఖనములు కేవలం మానవ తలంపులు మాత్రమే అయ్యున్నాయి. కాబట్టి లేఖనములు పొరపాటు పడదగినవి మరియు సంఘము మీద సంపూర్ణ అధికారమును కలిగి ఉండలేవు. ఇప్పుడు పునరుద్ధరణ యొక్క ఆత్మలో కొనసాగాలని ఆశించువారు ప్రేరణను గూర్చి ఇట్టి దృక్పథాలను తిరస్కరించాలని చెప్పవలసిన పని లేదు. బైబిల్ యొక్క ఆధారయోగ్యత మరియు అత్యుత్తమ అధికారమును తిరస్కరించడం ద్వారా ఇది సోలా స్క్రిప్చురా పట్ల కేంద్రీయ ప్రొటెస్టెంట్ సమర్పణను విడిచిపెడుతుంది. వర్ణమాల యొక్క 2వ కోణంలో యాంత్రిక ప్రేరణ ఉంది, లేక కొన్నిసార్లు ఇది చెప్పి వ్రాయించబడిన ప్రేరణ అని పిలువబడుతుంది. ఎంతో కొంతవరకు లేఖనములు వ్రాయుచుండగా బైబిల్ రచయితలు నిష్క్రియులుగా ఉండిరని ఈ దృక్పథము తెలియజేస్తుంది. ఈ అభిప్రాయం ప్రకారము దేవుడు స్వయంగా బైబిల్కు రచయితగా ఉన్నాడు మరియు మానవ రచయితలు ఆయనకు కేవలం విధేయులైన రాయసగాండ్రుగా మాత్రమే పనిచేశారు. మొత్తానికి ప్రేరణను గూర్చిన ఈ అభిప్రాయం కూడా సోలా స్క్రిప్చరా అనే పునరుద్ధరణ నియమం నుండి దూరము చేస్తుంది. ఎందుకంటే అది మానవ రచయితల యొక్క చారిత్రక సందర్భమును మరియు వాస్తవిక అర్థం యొక్క ప్రాముఖ్యతను తిరస్కరిస్తుంది. పునరుద్ధరణకర్తలు జాగ్రత్తగా గుర్తించినట్లు లేఖనం యొక్క అక్షరార్థ భావం యొక్క విలువను తిరస్కరించినప్పుడు లేఖనం యొక్క ప్రయోగాత్మక అధికారము ఆటంకపరచబడుతుంది మరియు బైబిల్ యొక్క అర్థమును ఇక గుర్తించలేరు మరియు దానిని అనుసరించలేరు. బైబిల్లోనికి మన సొంత ఆలోచనలను చదువునట్లు మనము బలవంతము చేయబడతాము మరియు ఫలితముగా వేదాంత శాస్త్రములో బైబిల్ మాత్రమే మన అత్యున్నత అధికారముగా పరిగణించబడదు. ప్రేరణ యొక్క సంపూర్ణ ఇంద్రియ స్వభావమును పునరుద్ఘాటించుట ద్వారా సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రము 2 తీవ్రతలైన కాల్పనిక ప్రేరణ మరియు యాంత్రిక ప్రేరణలను నివారించాలి. వ్రాయునట్లు దేవుడు బైబిల్ రచయితలను ప్రేరేపించాడు మరియు వారి రచనలను పర్యవేక్షించాడు. తద్వారా వారు అధికారికముగాను మరియు తప్పిదములు లేనివిగాను వ్రాశారు. కానీ ఆయన వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలను, వారి ప్రేరేపణలను, వారి భావనలను లేక వారి వేదాంత శాస్త్రమును దాటవేయలేదు. భిన్నముగా ప్రేరణ యొక్క మానవ మరియు దైవిక కోణములు ఒకదానికొకటి వ్యతిరేకముగా లేవు. బదులుగా
బైబిల్ అంతయు దేవుని యొక్క అసీమిత సత్యములను ఉన్నతమైన మానవ సాంస్కృతిక వాక్య భాగాలుగా ప్రస్తుతిపరుస్తాయి. బైబిల్ బోధలన్నీయు అన్ని కాలముల కొరకు ప్రామాణికమైనవై ఉన్నవి, కానీ వాటి బోధనలు కొన్ని పరిస్థితుల యొక్క సందర్భాలతో ముడిపడి ఉన్నాయి. ఇంద్రియ ప్రేరణ అను పునరుద్ధరణ అభిప్రాయము బైబిల్ యొక్క మానవ మరియు దైవిక, చారిత్రక మరియు సర్వోత్కృష్టమైన గుణములను వక్కానిస్తుంది, మరియు ఈ విధముగా పునరుద్ధరణ సిద్ధాంతమైన సోలా స్క్రిప్చురాను కొనసాగించవచ్చు. నిస్సందేహముగా బైబిల్ ప్రేరణను గూర్చి ప్రొటెస్టెంట్లు ఆలోచించు 3 ముఖ్యమైన విధానములలో నేటి దినములలో పునరుద్ధరణను ప్రచురపరచాలని ఆశించువారు ఇంద్రియ ప్రేరణ సిద్ధాంతము ప్రొటెస్టెంట్ పునరుద్ధరణకు దారితీసిన మరియు నడిపించిన నియమాలను అనుసరిస్తుందని గుర్తిస్తారు. ప్రేరణ యొక్క ఇంద్రియా స్వభావమును వక్కానించుటతో పాటు ఆధునిక వేదాంత శాస్త్రవేత్తలు పునరుద్ధరణ సంప్రదాయమును అనుసరించి లేఖన అర్థం యొక్క స్వభావమును కూడా సరైన విధములో విశ్లేషించాలి. మరొకసారి ఈ విషయంలో కూడా పునరుద్ధరణ ఆలోచనకు ప్రతినిధిగా కొన్ని స్థానముల వర్ణమాల ప్రతిపాదించబడింది, కానీ అన్ని వికల్పములు పునరుద్ధరణ ఆశయాలను ప్రోద్బలపరచవు. వర్ణమాల యొక్క ఒక కోణములో ఉన్న అభిప్రాయమును సమకాలీన బహుసంయోజకము అని పిలుస్తారు, మరియు మరొక కోణములో ఉన్న అభిప్రాయమును సులువైన ఏక సంయోజకము అని పిలుస్తారు, మరియు మధ్యలో ఉన్న అభిప్రాయమును బహుముఖ ఏక సంయోజకము అని పిలుస్తారు. మొదట సమకాలీన బహుసంయోజకమును చూద్దాము. ఈ మధ్య దశాబ్దములలో కొంతమంది పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు లేఖనములకు అనేక అర్థములు ఉన్నాయని నమ్మారని విశ్వసిస్తూ బైబిల్ భాగముల యొక్క బహుసంయోజకమును గూర్చి మాట్లాడారు. సాంప్రదాయిక బహుసంయోజకము బైబిల్ యొక్క దైవిక మూలముల కారణముగా పలు అర్థములను ఉద్ఘాటించగా, సమకాలీన బహుసంయోజకము మానవ భాషలోని అస్పష్టతల మీద ఆధారపడి ఉన్నది. ప్రభావికముగా బైబిల్ వాక్య భాగములు ఖాళీ పాత్రలని మరియు అనువాదకులు దానిలో అర్థమును నింపుతారని సమకాలీన బహుసంయోజకము బోధిస్తుంది. స్పష్టముగా ఉండుటకు ఒక పాత్రకు ఒక ఆకారము ఉంటుంది, కాబట్టి బైబిల్ భాగములలోని వ్యాకరణము కొన్ని సామాన్య అర్థ ప్రమాణములను స్థాపిస్తుంది. అయినను ఈ ప్రమాణములలో ప్రత్యేక అర్థమును బైబిల్ అనువాదకులు అందిస్తారు. దీని ఆధారముగా పునరుద్ధరణ ఉద్ఘాటించిన ఒక ముఖ్యమైన సామాన్యత అయిన సెన్సస్ లిటరలిస్ను మనము తిరస్కరించాలని వాదించబడింది. బదులుగా లేఖన భాగములపై మనము మన సొంత అనువాదములను దారపోయాలని మరియు లేఖనం యొక్క వాస్తవిక లేక అక్షరార్థ అర్థమునకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వనవసరం లేదని కూడా వాదించబడింది. కానీ ఈ బహుసంయోజక అభిప్రాయమును మనము తిరస్కరించాలి, ఎందుకంటే ఇది లేఖనం యొక్క అధికారమును శూన్యము చేస్తుంది. తమ సొంత ఆలోచనలను లేఖనముకు ఇచ్చు హక్కును ఇది మానవ అనువాదకులకు ఇస్తుంది. వర్ణమాల యొక్క మరొక కోణములో ఉన్న అభిప్రాయమును మనము సులువైన ఏక సంయోజకము అని పిలుస్తాము. ఈ అభిప్రాయము ప్రతి లేఖన భాగమునకు ఒకే అర్థము ఉన్నదని సరిగానే ఒప్పుకుంటుంది, కానీ ఆ ఒక్క అర్థము క్లిష్టమైనదై ఉంటుందనే విషయమును తప్పుగా వ్యతిరేకిస్తుంది. ఉదాహరణకు యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సులువైన ఏక సంయోజకమును మదిలో కలిగి ఉన్న క్రైస్తవుడు ఈ విధముగా చెప్పవచ్చు: ఈ వచనము చాలా సులువైనది, క్రీస్తును మనము నమ్మాలని యోహాను 3:16 మనకు చెబుతుంది. ఇప్పుడు ఈ సారాంశము నిజమైనదే గాని ఈ వచనము దీనికంటే చాలా ఎక్కువ విషయాలను చెబుతుంది. ఇది స్పష్టముగా దేవుని ప్రేమను గూర్చి, నరావతారమును గూర్చి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను గూర్చి, లోకమును గూర్చి, నిత్య శిక్ష మరియు నిత్య జీవమును గూర్చి కూడా మాట్లాడుతుంది. మరియు లేఖన సిద్ధాంతములు పలు పరస్పరతల యొక్క వలయములను సృష్టిస్తాయి, కాబట్టి ఇతర లేఖన భాగము సూటిగా మాట్లాడు అన్ని రకముల అంశములను గూర్చి ఈ వచనము గోప్యముగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ విధముగా యోహాను సువార్త 3:16 ఒకే అర్థమును కలిగి ఉన్నది, కానీ ఆ అర్థము మన సారాంశములన్నిటికంటే ఉన్నతమైనదిగా ఉన్నది. లేఖనము యొక్క అర్థము ఇంత క్లిష్టమైనది మరియు అది మన అనువాదములన్నిటినీ మించినది అని మనము చూడలేకపోయినప్పుడు మనము ఒక గంభీరమైన అపాయమును ఎదుర్కొంటాము. బైబిల్ యొక్క మన అనువాదమును స్వయాన బైబిలుకు దగ్గరగా ఉన్నదని గుర్తించు అపాయము. మన అనువాదము స్వయాన బైబిల్ యొక్క అధికారమును ఎదురుస్తుంది, మరియు మనము సోలా స్క్రిప్చురాను అనగా బైబిల్ ఎల్లప్పుడూ మన అనువాదములకు పైగా నిలబడుతుంది అనే నమ్మకమును తిరస్కరిస్తాము.
వర్ణమాల యొక్క మధ్యలో క్లిష్టమైన ఏక సంయోజకము ఉన్నది మరియు ఇది ఆదిమ పునరుద్ధరణ అభిప్రాయములకు అనుగుణంగా ఉన్నది. వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మొదటి అధ్యాయం 9వ పేరాలో క్లిష్టమైన ఏక సంయోజకమును ఈ విధముగా వివరిస్తుంది. ఒక లేఖన భాగం యొక్క నిజమైన మరియు సంపూర్ణమైన భావనను గూర్చి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు అనేకము కాక ఒకటి దానిని మరింత స్పష్టముగా మాట్లాడబడిన ఇతర స్థానముల ఆధారముగా వెదకాలి మరియు తెలుసుకోవాలి. ఈ అభిప్రాయం ప్రకారము ప్రతి వాక్య భాగమునకు ఒక అర్థము ఉన్నది, కానీ ఈ ఒక్క అర్థము క్లిష్టమైనదిగాను బహుముఖముగాను ఉన్నది మరియు లేఖన బోధన అంతటి నుండి స్థాపించబడిన పలు పరస్పరతల వలయము ద్వారా బయలుపరచబడినది. పునరుద్ధరణ ఆలోచన అయిన ఈ క్లిష్టమైన ఏక సంయోజకమును మనము ఉద్ఘాటించవలసి ఉన్నది, ఎందుకంటే మనము అర్థమునిస్తామని వేచియుండుటకు బదులుగా బైబిలు అధికారిక అర్థమునిస్తుందని అది ఉద్ఘాటిస్తుంది. కానీ బైబిల్ యొక్క మన సారాంశముల స్థాయికి దిగజార్చకుండా అది జాగ్రత్త పడుతుంది. లేఖన భాగమును అనువదించుటకు మనము చేయు ఉత్తమమైన ప్రయత్నములకు పైన ప్రతి లేఖన వాక్య భాగము అధికారముగా ఉన్నది. ఈ బహుముఖ ఏక సంయోజకము అను అభిప్రాయము లేఖనము యొక్క అర్థమును ఉపయోగించు ఒక విధానమును అందిస్తుంది మరియు అది నేడు పునరుద్ధరణ వేదాంత శాస్త్రమును వ్యాప్తి చేయుటలో మనకు సహాయపడుతుంది. ఇప్పుడు మనము బైబిల్ స్పష్టతను గూర్చి ఆధునిక పునరుద్ధరణ అభిప్రాయములను గూర్చి మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాము. మరొకసారి వర్ణమాలలోని 3 బిందువుల ఆధారముగా మాట్లాడుట మనకు ఉపయోగకరముగా ఉంటుంది. ఒకవైపు సంపూర్ణ అస్పష్టత పట్ల సమకాలీన ధోరణులను మనం ఎదుర్కొంటాము, మరొక వైపు మనము సంపూర్ణ స్పష్టత పట్ల సమకాలీన ధోరణులను ఎదుర్కొంటాము. కానీ వీటి మధ్యలో స్పష్టతల స్థాయిలు అనే పునరుద్ధరణ సిద్ధాంతము ఉన్నది. ఇంచుమించు బైబిల్ అంతయు కూడా అస్పష్టముగాను లేక మన నుండి మరుగైనదిగాను ఉన్నదని నేడు కూడా ప్రొటెస్టెంట్లు భావిస్తారని కనుగొనడం కష్టం కాదు. చాలాసార్లు డీకన్స్ట్రక్షన్ మరియు పోస్ట్ మోడర్న్ వ్యాఖ్యాన ఆత్మతో వారు లేఖనములను అస్పష్టమైనవిగా పరిగణిస్తారు, ఎందుకంటే వారు ఇతర సాహిత్యములను గూర్చి ఆలోచన చేయునట్లే బైబిల్ కూడా స్వయం ఖండితముగాను మరియు స్వయం పరాజితముగాను ఉన్నదని వారు నమ్ముతారు. వారి ఆలోచన ప్రకారం బైబిల్ అనువాదం యొక్క చరిత్ర అనేక అనువాద సమస్యలను బయలుపరిచింది. కాబట్టి నేడు బైబిలును మనం ఎలా అర్థం చేసుకోవాలో నిర్ధారించుట ఇంచుమించు అసాధ్యమవుతుంది. అన్నీ సరి అయిన మానవ సంభాషణలతో జరుగునట్లే బైబిల్ ప్రత్యక్షత యొక్క కొన్ని కోణములలో అస్పష్టత ఉండుట అనేది నిజమే గాని అన్ని విషయములలోనూ బైబిల్ అస్పష్టమైనదని చెప్పటం మాత్రం సమంజసం కాదు. బైబిల్లో స్పష్టముగా ఉన్నది చాలా ఉన్నది. ఈ అభిప్రాయము లేఖనముల యొక్క స్పష్టతను గూర్చి పునరుద్ధరణ నమ్మకములను ప్రతిబింబించదు. నేడు కూడా మనము పునరుద్ధరణ యొక్క ఆత్మలో కొనసాగాలని ఆశపడితే బైబిలు అస్పష్టతలను గూర్చి ఇట్టి అతిశయోక్తి అభిప్రాయములను మనము తిరస్కరించాలి. వర్ణమాల యొక్క మరొక వైపున లేఖనములన్నీయు ఎంత స్పష్టముగా ఉన్నాయంటే అవి చాలా త్వరగాను మరియు సులువుగాను అర్థము చేసుకొనబడగలవని కొందరు ప్రొటెస్టెంట్లు నమ్ముతారు. చాలాసార్లు ఇట్టి అభిప్రాయములను హత్తుకొనువారు బైబిల్ను గూర్చిన ఈ సరళ అభిప్రాయమును పట్టుకుని ఉండగలరు, ఎందుకంటే వారి ఇరుకైన క్రైస్తవ సమాజముల నుండి రాని అనువాదములను వారు ఊరకనే తోసిపుచ్చేస్తారు. లేఖనముల యొక్క స్పష్టతను అతిశయోక్తిగా చెప్పుట నేడు అనేక మంది పునరుద్ధరణకర్తలు ఎదుర్కొనుచున్న గొప్ప శోధన అయి ఉన్నది. లేఖనములను ఆధునిక సంశయవాదము మరియు క్రూరవాదం యొక్క ఊబిలో నుండి దూరముగా ఉంచాలని మనము తాపత్రయపడుతుంటాము. కానీ ఈ విధముగా లేఖనం యొక్క స్పష్టతను అతి సరళము చేయుట లేఖనం యొక్క స్పష్టత మీద పునరుద్ధరణ దృక్కోణమును ప్రతిబింబించదు. మనము ముందు చూసినట్లు బైబిలులోని కొన్ని భాగములు అర్థము చేసుకొనుటకు చాలా కష్టము లేక అసాధ్యము అని ఆదిమ పునరుద్ధరణకర్తలు ఒప్పుకున్నారు. లేఖనం యొక్క స్పష్టతను గూర్చిన వర్ణమాల మధ్యలో స్పష్టత యొక్క స్థాయిలను గుర్తించు ఒక స్థానము ఉన్నది. ఈ స్థానమును వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మొదటి అధ్యాయము 7వ పేరా హత్తుకొన్నది. లేఖనములలోని అన్ని విషయములు కూడా ఒకే విధముగా సరళమైనవి కావు, అలాగే స్పష్టమైనవి కూడా కావు. అయితే రక్షణ కొరకు తెలుసుకొనవలసిన, నమ్మవలసిన మరియు గమనించవలసిన విషయములు మాత్రం లేఖనము యొక్క ఏదో ఒక భాగములో చాలా స్పష్టముగా తెలియజేయబడినవి మరియు విప్పబడినవి. కాబట్టి విద్యావంతులు మాత్రమే కాక
విద్య లేని వారు కూడా కొన్ని సామాన్యమైన మార్గములలో వాటిని గూర్చి గొప్ప అవగాహనను పొందగలరు. రక్షణకు అవసరమైనవి ఏదో ఒక చోట స్పష్టముగా ఉన్నాయని, కానీ లేఖనములో ఇతర భాగములు అదే విధమైన సరళత కలిగి లేవని కూడా కన్ఫెషన్ ఒప్పుకొనుచున్నదని గమనించండి. మరొక మాటలో, బైబిల్ పూర్తిగా స్పష్టమైనది కాదు, లేక పూర్తిగా అస్పష్టమైనది కూడా కాదు. గత పాఠములో పలు క్రైస్తవ సిద్ధాంతముల మీద మనము కలిగి ఉన్న నిశ్చయత స్థాయిల మధ్య వ్యత్యాసమును చూపిన విషయం మీకు గుర్తు ఉండి ఉంటుంది. అక్కడ మనము నిశ్చయత కిరీటాకృతి అనే రూపకమును ఉపయోగించాము. మన నిశ్చయత కిరీటాకృతి యొక్క దిగువ భాగములో మనము వదులుగా పట్టుకొను కొన్ని నమ్మకములు ఉన్నాయి, ఎందుకంటే వాటిని గూర్చి మన నిశ్చయత స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. పై భాగములో మనము గట్టిగా పట్టుకొను కొన్ని మూల నమ్మకములు ఉంటాయి. వాటిని విడిచిపెట్టుట అంటే క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టుటతో సమానము. మరియు ఈ రెండు తీవ్రతలకు మధ్య మనము పలు స్థాయిల నిశ్చయతతో నమ్ము మిగిలినవి ఉంటాయి. అనేక విధాలుగా లేఖనం యొక్క స్పష్టతను గూర్చి కూడా ఇదే విధముగా ఆలోచన చేయుట ఉపయోగకరముగా ఉంటుంది. మొదటి స్థానములో బైబిల్ బోధనలలోని అనేక విషయములు రక్షణ పొందుటకు కావలసిన వాటి యొక్క జ్ఞానముతో సహా అర్థము చేసుకున్నటకు చాలా తక్కువ పాండిత్యము అవసరమై ఉంటుంది, లేక అసలు అవసరముండదు. వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ చెబుతున్నట్టు విద్యావంతులు మరియు విద్య లేని వారు ఒకే విధముగా ఈ విషయములను అర్థము చేసుకోగలరు. మిగతా బైబిల్ సమాచారము కూడా ఈ విభాగమునకు చెంది ఉంటుంది. వాస్తవానికి బైబిల్లోని ఎక్కువ శాతం అర్థం చేసుకున్నటకు చాలా సులువైనదిగా ఉంటుంది. ఉదాహరణకు, దేవుడు లోకమును సృజించాడని, లేక అబ్రహాము, మోషే మరియు దావీదు పేర్లు గల పురుషులు ఉన్నారని, లేక ఇజ్రాయేలు మొదట ఐగుప్తునకు తర్వాత చెరకు వెళ్ళేనని చూచుట అంత కష్టమేమీ కాదు. యేసు నజరేతులో పెరిగాడని మరియు అపోస్తులు ఉండిరని క్రొత్త నిబంధన విశదముగా బోధిస్తుంది. లేఖనము యొక్క ఇలాంటి మరియు ఇతర లక్షణములు ఎంత స్పష్టముగా ఉన్నాయంటే వాటిని తెలుసుకొనుటకు ఒకరు వేదాంత లేక అధ్యయన నైపుణ్యత కలిగి ఉండవలసిన అవసరం లేదు. రెండవ స్థానములో పురాతన చరిత్ర లేక వాక్య విశ్లేషణ లేక బైబిల్ భాషలు, అనువాద పద్ధతులు మరియు వేదాంత శాస్త్రము వంటి విషయములను చదివే విద్యార్థులు మాత్రమే లేఖనములోని కొన్ని భాగములను అర్థము చేసుకోగలరు. పౌలు యొక్క రాకడ శాస్త్రము లేక ఆదికాండం యొక్క చారిత్రక ఉద్దేశము వంటి అంశములను వీటిలో కొన్నింటిగా మనము పరిగణించవచ్చు. లేఖనము యొక్క ఈ అంశములు మరియు ఇతర అంశములకు పాండిత్యము అవసరమై ఉన్నది, కానీ తగినంత అధ్యయన కృషితో ఆరంభములో అస్పష్టమైనవనిపించు అనేక విషయములు తరువాత మనకు స్పష్టమవుతాయి. చివరిగా మనం ఎంత కృషి చేసినా లేఖనములోని కొన్ని భాగములు అస్పష్టముగానే మిగిలిపోతాయి. ఈ లేఖన కోణముల యొక్క స్పష్టమైన ఉదాహరణలు సమూయేలు, రాజులు మరియు దినవృత్తాంతములు లేక క్రొత్త నిబంధన సువార్తలలో ఉన్న సమాంతర లేఖన భాగముల మధ్య సంధిని చేయుటకు ప్రయత్నించినప్పుడు తలెత్తుతాయి. ఈ విభాగములలో గొప్ప ప్రగతిని సాధించినప్పటికీ చాలా సమస్యలు ఇప్పటికీ కూడా పరిష్కారము లేకుండా ఉన్నాయి. కాబట్టి మనము లేఖనములను ధ్యానించుచుండగా బైబిలులోని కొన్ని భాగములు ఇతర భాగముల కంటే స్పష్టమైనవని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ సత్యమును ఎదుర్కొన్నప్పుడు మాత్రమే లేఖనము యొక్క అధికారమును మనము బాధ్యతాయుతముగా ఉపయోగించగలము. ప్రయోగాత్మక స్థాయిలో లేఖనములోని ప్రతి భాగము నిస్సందేహముగా అధికారికమైనదైనప్పటికీ లేఖనములోని పలు భాగముల యొక్క స్పష్టత ఆధారముగా వాటి యొక్క అధికారిక మార్గదర్శకమును పలు స్థాయిలలో అర్థము చేసుకొని ఉపయోగించగలుగుతాము. కాబట్టి నేటి దినములలో పునరుద్ధరణ సంప్రదాయమునకు ప్రాతినిధ్యము వహించుట కొరకు లేఖనం యొక్క స్పష్టతను గూర్చిన సమకాలీన తీవ్రతలను మనము నివారించాలి మరియు స్పష్టత అనేది స్థాయి మీద ఆధారపడుతుందని ఉద్ఘాటించాలి. బైబిల్ అధికారమును గూర్చి ఈ దృష్టికోణాలను మనస్సులో ఉంచుకుని సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రములో సంఘ అధికారము వైపు ఇప్పుడు మన దృష్టిని మళ్లించాలి. మరలా రెండు దిశలలో మనము దృష్టి పెడదాము. మొదటిగా మునుపటి కాలపు సంఘ అధికారములను సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు ఎలా చూడాలో చూద్దాము. మరియు రెండవదిగా నేటి సంఘ అధికారములను సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు ఎలా చూడాలో చూద్దాము. మొదట మునుపటి కాలమును గురించి చూద్దాము. మనము ముందు చూసినట్లు పరిశుద్ధాత్మ ఆదిమ సంఘమునకు గత కాలములో అనేక సత్యములను బోధించాడని ఆదిమ ప్రొటెస్టెంట్లు గ్రహించారు.
వాటిని తాత్కాలిక తీర్పులుగా అంగీకరించుట ద్వారా పితరుల యొక్క బోధనలకు, విశ్వాస ప్రమాణములకు మరియు సంఘము యొక్క స్థిరమైన సంప్రదాయములకు సరైన గౌరవము మరియు విధేయతను చూపుటకు వారు ప్రయత్నించారు. అయినను సంఘం యొక్క మునుపటి బోధనల మీద లేఖనము యొక్క ఔన్నత్యమును బలముగా ఉద్ఘాటించుట ద్వారా ఆదిమ ప్రొటెస్టెంట్లు ఈ ఆచారమును సమతుల్యం చేశారు. వారు గతము మీద ఆధారపడ్డారు కాని సంఘం యొక్క బోధనలన్నిటినీ లేఖన ఆధారముగా విశ్లేషించుటకు కూడా ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆదిమ ప్రొటెస్టెంట్ నమ్మిక యొక్క రెండు వైపులను గట్టిగా పట్టుకొనుట నేటి పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలకు కష్టమవుతుంది. మనము చూడబోవుచున్న మూడు దిశలను ఒకసారి గమనించుట సహాయకరముగా ఉంటుంది. సాంప్రదాయవాదము ఒకవైపు, బైబిల్ వాదము మరొక వైపు, మరియు ఈ రెండు తీవ్రతల మధ్య పునరుద్ధరణ ఆచారమైన సెంపర్ రిఫర్మాండా. ఒకవైపు సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు తరచుగా సాంప్రదాయవాదమును ఉచ్చులో పడిపోతారు. సాంప్రదాయవాదము అనగా వారు మధ్యకాలిక రోమన్ కాథలిక్ సాంప్రదాయం వాదము యొక్క ఆచారములకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు లేఖనం యొక్క అధికారమును ఉద్ఘాటించారు మరియు కాథలిక్ వాదం యొక్క సంప్రదాయములను తిరస్కరించారు. కానీ చాలాసార్లు పునరుద్ధరణ సాంప్రదాయవాదులు పునరుద్ధరణ విశ్వాసం యొక్క మునుపటి వ్యక్తీకరణములను ఎంతగా హత్తుకుంటారంటే ప్రయోగాత్మక స్థాయిలో వారు గతమును సరిగా విశ్లేషించుటలో విఫలులవుతారు. మీరు నేడు పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలను ఎక్కువగా గమనించినట్లయితే ఈ ధోరణిని మీరు చూసే ఉంటారు. చాలాసార్లు పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు సైద్ధాంతిక స్థానములను మరియు ఆచారములను ఎంతగా హత్తుకుంటారంటే సమకాలీన విశ్లేషణ మరియు ఆచారములకు ఈ సంప్రదాయములు నిస్సందేహమైన పునాదులుగా పరిగణించబడతాయి. చాలా తరచుగా ఈ సువర్తన గల పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు వేదాంత శాస్త్ర ప్రశ్నలకు సులువుగా ఇలా అడుగుతూ జవాబిస్తారు. బైబిల్ ఏమి చెబుతుంది అని అడుగుటకు బదులుగా పునరుద్ధరణ ఒప్పుకోలులు ఏమి చెబుతున్నాయి అని అడుగుతారు. మరొక వైపు ఆధునిక పునరుద్ధరణ వేదాంతవేత్తలు మరొక కోణములోని తీవ్రతను హత్తుకొని మునుపటి కాలపు సంఘ అధికారముతో వ్యవహరిస్తారు. జ్ఞానవాద ఆధునికవాదం యొక్క క్రైస్తవ వెర్షన్గా వారు బైబిల్ వాదము అని పిలువబడు దానిలో పడిపోతారు. మునుపటి ప్రొటెస్టెంట్ సంప్రదాయం యొక్క సహాయము లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి వేదాంత శాస్త్ర సమస్యను బైబిలులో నిర్ణయించుకోవాలన్నట్లు ఈ వేదాంతవేత్తలు వ్యవహరిస్తారు. మరలా సంఘం యొక్క పునరుద్ధరణ శాఖకు చెందిన వేదాంతవేత్తలు ఈ విధముగా స్పందిస్తూ పునరుద్ధరణ సాంప్రదాయవాదమునకు స్పందిస్తారు. సంఘం ఏమి చెబుతుందో నాకు అనవసరం, బైబిల్ ఏమి చెబుతుందో అదే నాకు కావాలి. ఇట్టి విధానము మన అంతిమ అధికారముగా లేఖనములకు లోబడి ఉండుటను మించినదిగా ఉన్నది. దేవుని ఆత్మ సంఘమునకిచ్చిన జ్ఞానమును ఇది తిరస్కరిస్తుంది మరియు కేవలం ఇప్పుడు పనిలో ఉన్న వ్యక్తులకు లేక గుంపులకు మాత్రమే అది వేదాంత శాస్త్ర తీర్పును ఇస్తుంది. నేడు పునరుద్ధరణ ఆత్మలో కొనసాగుటకు మనము సెంపర్ రిఫర్మాండా యొక్క నియమమును పునరుద్ఘాటించాలి. పునరుద్ధరణ సాంప్రదాయం యొక్క ప్రాముఖ్యతను నిర్లక్ష్యము చేయకుండా లేఖనం యొక్క ఔన్నత్యమును ఉద్ఘాటించుటకు మనము పాటుపడాలి. ఒకవైపు ఆదిమ సంఘ పితరులు మరియు సభలను మాత్రమే గాక మన సొంత పునరుద్ధరణ ఒప్పుకోలులను మరియు పునరుద్ధరణ సాంప్రదాయములను తాత్కాలిక తీర్పులుగా పరిగణించాలని సెంపర్ రిఫర్మాండా నేడు కోరుతుంది. మనకు ది వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, ది వెస్ట్మినిస్టర్ షార్టర్ అండ్ లార్జర్ క్యాటకిజమ్స్, ది హెడెల్బర్గ్ క్యాటకిజం, ది బెల్జిక్ కన్ఫెషన్, ది కెన్సస్ ఆఫ్ డాట్ ఉన్నాయి. ఈ ప్రతులతో పాటుగా మునుపటి కాలములోని నాయకులు మరియు వేదాంత శాస్త్రవేత్తలు వ్రాసిన తక్కువ ప్రాముఖ్యమైన రచనలు అనేకమున్నాయి. కానీ మరొక వైపు మునుపటి కాలం యొక్క ఈ అధికారములన్నీయు ఎల్లప్పుడూ లేఖనం యొక్క నిస్సందేహమైన బోధనలకు లోబడి ఉండాలి. నేడు పునరుద్ధరణను వ్యాపింపజేయుటకు లేఖనము యొక్క అధికారము క్రింద మునుపటి సంఘ అధికారములకు ఎలాంటి విలువను ఇవ్వాలో మనము నేర్చుకోవాలి. నేటి పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు గతముతో ఎలా అనుబంధపరుచుకోవాలో చూశాము కాబట్టి ఇప్పుడు మనము అంతే ప్రాముఖ్యమైన మరొక అంశమును చూద్దాము. పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు సమకాలీన సంఘ అధికారములను ఎలా విశ్లేషించాలి? మన రోజులలో అభివృద్ధి చెందుతున్న వేదాంత శాస్త్ర నియమముల యొక్క అధికారమును మనం ఎలా అర్థము చేసుకోవాలి? సంఘములో సరిగా నియుక్తి చేయబడిన నాయకులు అభివృద్ధి చేసిన వేదాంత శాస్త్ర విలువలను ఆదిమ ప్రొటెస్టెంట్లు ఉద్ఘాటించారు గాని
లేఖనము యొక్క బోధనకు పైగా సంఘములోని సమకాలీన అధికారములను హెచ్చించకుండా జాగ్రత్త పడ్డారని మనము ముందే చూశాము. దురదృష్టవశాత్తు మరొకసారి సమకాలీన పునరుద్ధరణ వేదాంతవేత్తలు ఈ ఆదిమ ప్రొటెస్టెంట్ దృక్పథములను అనుసరించుటను కష్టముగా భావిస్తారు. వారి దినములలో జీవించుచున్న పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలను అర్థము చేసుకుని విధానములలో వారు తీవ్రతల వైపుకు మొగ్గు చూపుతున్నట్లు ఉంటారు. ఒకవైపు నేటి సిద్ధాంత సూత్రీకరణములను గూర్చి పునరుద్ధరణ వేదాంతవేత్తలు సందిగ్ధులుగా ఉన్నట్లు అనిపిస్తారు. మరొక వైపు మన దినములలో సిద్ధాంత సూత్రీకరణముల విషయములో పిడివాదమును హత్తుకుని వారిగా ఉంటారు. కానీ నిజమైన పునరుద్ధరణ వేదాంత శాస్త్రము యొక్క మార్గము సమకాలీన సిద్ధాంత సూత్రీకరణములలో నమ్మకస్తులుగా ఉండుటకు ప్రయత్నించుట. సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రమును గూర్చి బహుగా సందిగ్ధులుగా లేక పిడివాదులుగా ఉండుట కంటే ఈ దృష్టికోణము నమ్మకమైన సూత్రీకరణములను సృష్టించుటకు ఆశపడుతుంది. మన అభిప్రాయమును అర్థము చేసుకున్నటకు వేదాంత శాస్త్ర కథనముల యొక్క సత్యమును మనం ఎలా భావించుచున్నామో పరీక్షించుట ఉపయోగకరముగా ఉంటుంది. నేడు మనం ఎదుర్కొను తీవ్రమైన సంశయవాదము మరియు పిడివాదము ఉనికిలో ఉండుటకు కారణము సైద్ధాంతిక కథనములను సులువైన ద్వైదేహిక విధానములలో తరచుగా విశ్లేషించుట కావచ్చు. సాంప్రదాయక సంక్షేప తార్కిక సత్యముల పట్టిక వలె సైద్ధాంతిక కథనములు కూడా చాలాసార్లు తప్పు లేక ఒప్పు అను సులువైన మార్గములలో ఆలోచించబడతాయి. కానీ వాస్తవానికి ఇట్టి ద్వైదేహిక సంక్షేప పద్ధతి నుండి తెగతింపులు చేసుకునుట సహాయకరముగా ఉంటుంది. సైద్ధాంతిక కథనముల యొక్క సత్య విలువలను గూర్చి సమధర్మ విధానములలో సత్యము మరియు అసత్యము అను వర్ణమాలలో సాధ్యతల శ్రేణిగా ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. వేదాంత శాస్త్ర కథనములన్నీ అవి ఎంత దగ్గరగా లేఖనం యొక్క సర్వజ్ఞమైన బోధను ప్రతిబింబిస్తాయో అను దాని ఆధారముగా వీలైనంత వరకు సత్యము లేక అసత్యముగా ఉంటాయి. ఈ వర్ణమాలలో ఒకవైపు కొన్ని వేదాంత శాస్త్ర స్థానములు మనము మంచి మనస్సాక్షితో సత్యము అని పిలుచు విధముగా బైబిల్ యొక్క బోధను సరిగా వివరిస్తాయని మనము గమనిస్తాము. ఇప్పుడు ఈ కథనములు సంపూర్ణమైనవి కాదు, కానీ వాస్తవానికి అవి యోగ్యమైనవి కావు అని బయలుపరుచు విధముగా కొన్ని అర్హతలు తలెత్తితే తప్ప అవి సత్యములని పరిగణింపబడుటకు దగ్గరగా ఉన్నాయి. వర్ణమాల యొక్క మరొక వైపు అవి యోగ్యమైనవని బయలుపరచు విధముగా కొన్ని అర్హతలు కనిపిస్తే తప్ప మనము తప్పు అని పరిగణించునంతగా లేఖన బోధకు దూరముగా ఉన్న ఇతర వేదాంత శాస్త్ర స్థానములు ఉన్నాయి. ఉదాహరణకు దేవుడు అన్నిటిపై సార్వభౌమునిగా ఉన్నాడు అనే కథనమును తీసుకోండి. ఇప్పుడు ఈ కథనము బైబిల్ బోధకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇది సత్యమని చెప్పుటకు మనకు పెద్దగా సమస్య అనిపించదు. దేవుడు సృష్టి యావత్తు మీద సార్వభౌమునిగా ఉన్నాడని బైబిల్ బోధిస్తుంది. కానీ ఈ కథనమును మరింత మెరుగుపరచవచ్చు కాబట్టి కొన్ని విధాలుగా ఇది అసంపూర్ణమైనదే. ఉదాహరణకు బైబిల్ విశ్వాసమును మనము క్రీస్తు దైవత్వమును తిరస్కరించు వాదము లేక అదృష్టవాదము నుండి ప్రత్యేకపరచవలసి వచ్చినప్పుడు ఈ కథనము వాస్తవానికి తప్పుడు అభిప్రాయమును ఇస్తుంది. దేవుడు చారిత్రక సంఘటనలలో కూడా పాలు పంచుకుంటాడు అనే దైవకృత సత్యమును మనము తెలియజేయకపోతే ఇది వాస్తవానికి తప్పుదోవ పట్టించవచ్చు కూడా. అదేవిధముగా యేసు దేవుడు అనే కథనము లేఖనములకు దగ్గరగా ఉన్నది మరియు ఎక్కువ సందర్భాలలో ఇది సత్యముగా పరిగణించబడుతుంది. ఇది పూర్తిగా బైబిల్ బోధనకు ప్రాతినిధ్యం వహిస్తుందని మనము గుర్తించవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో, ముఖ్యముగా క్రైస్తవ అబద్ధ తెగలను ఎదుర్కొనే సందర్భాలలో ఈ కథనము వాస్తవానికి సత్యమును అస్పష్టపరుస్తుందని మనము గమనించవచ్చు. అది తప్పుదోవ పట్టించవచ్చు. క్రీస్తు పూర్తిగా మానవుడని కూడా బైబిల్ బోధిస్తుంది మరియు కొన్ని సందర్భాలలో అది సత్యమును పూర్తిగా వెల్లడిస్తుంది అని సంతృప్తి చెందుటకు యేసు దేవుడు అనే కథనములో క్రీస్తు యొక్క మానవత్వమును కూడా జోడించి కథనమును మనము సంపూర్ణము చెయ్యాలి. చివరికి సమకాలీన వేదాంత శాస్త్ర సూత్రీకరణములను గూర్చి మనము ఈ విషయములను చెప్పగలము. కొన్ని వేదాంత కథనములు సత్యములుగా పరిగణించబడుటకు లేఖనములకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించబడతాయి. మరికొన్ని అసత్యములుగా గుర్తించబడుటకు లేఖనమునకు దూరముగా ఉన్నాయి. అన్ని వేదాంత శాస్త్ర సూత్రీకరణములలో ఒక విషయం మాత్రం నిజం, అవన్నీ కూడా మెరుగు చెందగలవు. ఆదిమ పునరుద్ధరణ నానుడి కంటే ఎక్కువ ఏమీ లేదు. సెంపర్ రెఫర్మాండా, ఎల్లప్పుడూ పునరుద్ధరణ చెందుట. అంతిమ వేదాంత శాస్త్ర సూత్రీకరణము అంటే ఊహలేమి తప్ప ఏమీ కాదు.
నమ్మకమైన వేదాంత శాస్త్ర సూత్రీకరణములను అందించుట సమకాలీన పునరుద్ధరణ వేదాంత శాస్త్రం యొక్క లక్ష్యము అని చెప్పినప్పుడు మన ఉద్దేశం ఇదే. ఒకవైపు సమకాలీన సంఘ వేదాంత శాస్త్రమును గూర్చి మనము సంశయములో లేము. నేడు సంఘము చెబుతున్న వాటి పట్ల అధికారమును లేక సమర్పించుకోవలసిన అవసరతను మనము తిరస్కరించుటలేదు. మరొక వైపు మనము పూర్తిగా సైద్ధాంతికముగా కూడా లేము. సమకాలీన సూత్రీకరణములు సంపూర్ణమైనవని మేము చెప్పము. బదులుగా నమ్మకమైన సైద్ధాంతిక సూత్రీకరణములను అభివృద్ధి చేయుటకు దేవుడు మాకిచ్చిన నిధులను, అనగా లేఖన వ్యాఖ్యానము, సమాజములో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనమును వినయముతోనూ బాధ్యతాయుతముగాను ఉపయోగిస్తాము. వీలైనంత వరకు మా బోధనలను లేఖన బోధనలకు అనుకూలపరుస్తాము. మా సిద్ధాంతములు లేఖనములకు ఎంత దగ్గరగా ఉంటే అవి అంత అధికారము కలిగి ఉంటాయి. అవి లేఖనములకు ఎంత దూరముగా ఉంటే అంత తక్కువ అధికారమును కలిగి ఉంటాయి. కానీ అన్ని సందర్భములలో సంఘం యొక్క వేదాంత శాస్త్రము లేఖనములకు లోబడి ఉండవలెను. నమ్మకమైన వేదాంత శాస్త్ర సూత్రీకరణములను ఉత్పత్తి చేయుట మా లక్ష్యము. ఈ పాఠములో మనము బైబిలు మరియు సంఘ అధికారమునకు మధ్య గల అనుబంధమును చూశాము. మధ్యకాలిక యుగములో అభివృద్ధి చెందిన పలు దృక్పథాలను మనము చూశాము. ఈ అభిప్రాయములను ఆదిమ పునరుద్ధరణ ఎలా సరిచేసినదో కూడా చూశాము. మరియు చివరిగా పునరుద్ధరణ యొక్క దృక్పథములను నేటి బైబిలు మరియు సంఘ అధికారములకు ఎలా అన్వయించాలో మనము చూశాము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించున్నప్పుడు బైబిలు మరియు సంఘ అధికారమును జాగ్రత్తగా విశ్లేషించాలి. ఈ పాఠములో మనము నేర్చుకున్న నియమాలను దృష్టిలో ఉంచుకుంటే గతములో సంఘ వేదాంత శాస్త్రమునకు తెగులుగా మారిన అనేక సమస్యలను మరియు నేడు కూడా మనము ఎదుర్కొను అనేక సమస్యలను నివారించగలుగుతాము. సంఘమునకు ఉపయోగపడు మరియు దేవునికి మహిమను తెచ్చు వేదాంత శాస్త్రమును మనము నిర్మించగలుగుతాము.